అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు. ఎప్పుడైతే రాష్ట్రం లావణ్య కేసుకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు తన గళం వినిపిస్తున్నారు కరాటే కళ్యాణి గారు. మొన్నటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత శేఖర్ భాష ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారో ఆ తర్వాత నుంచి బెదిరింపులు ఎక్కువైపోయాయి కరాటే కళ్యాణి గారికి. లావణ్య దగ్గరుండి మరి వేరే మహిళల చేత ఫోన్లు చేపించి, మెసేజ్లు చేపించి, బూతులు తిడుతూ, కాల్స్ చేపిస్తూ ఈ విధంగా చేస్తున్నటువంటి విషయానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశారు కరాటే కళ్యాణ్ గారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో లావణ్య అని చెప్పి కరాటే కళ్యాణ్ గారు ఒక హెచ్చరిక పంపించిన పరిస్థితి ఉంది. సో దీని గురించి మరొకసారి ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పి కరాటే కళ్యాణ్ గారు మన టీవీ స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అయ్యారు. ఎస్, ఈ కేసుకు సంబంధించి అంటే రాజ్ తరుణ్ లావణ్య కేసు మీద శేఖర్ భాష ఎంటర్ అయిన తర్వాత జరిగిన పరిణామాల మీద, కరాటే కళ్యాణ్ గారు మాట్లాడిన, ఆమె స్పందించిన విధానం మీద, ఇప్పుడు వస్తున్నటువంటి హెచ్చరికల మీద ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మీరు స్పందించాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. లైవ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. ఒకసారి నంబర్ మళ్ళీ ఒకసారి మీకు చదివినిపిస్తాను. 8977003351 8977003351 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా స్టూడియోలో ఉన్న మాతో మాట్లాడొచ్చు. ఈ ఓవరాల్ ఇష్యూ గురించి మీ అభిప్రాయం కూడా మాతో పంచుకోవచ్చు. ఎస్ కళ్యాణి గారు, ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు. మీరు స్వచ్ఛందంగా ఈమె వైపు తప్పు ఉంది, అంతకుముందు ఆమెకు సపోర్ట్ చేశారు ఒక మహిళగా. మీరు చాలా విషయాల్లో, చాలా కేసుల్లో మహిళలకు అండగా నిలబడ్డ పరిస్థితుంది. కానీ ఆమె గురించి సపోర్ట్ చేసిన తర్వాత వచ్చిన వాస్తవాల ఆధారంగా మళ్ళీ మీరు రీకలెక్ట్ చేసుకుని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి మీరు మళ్ళీ రాష్ట్రం వైపు నిలబడ్డ పరిస్థితుంది. ఇప్పుడు మీకు హెచ్చరికలు వస్తూ ఉన్నాయి, మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఏం చెప్పారు? అంటే ముఖ్యంగా మనం ఎప్పుడైనా నిజాయితీగా నిజం వైపు ఎప్పుడైతే వెళతామో ఆటోమేటిక్గా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఒక 4 నెలలుగా ఇది నానుతూనే ఉంది, 3-4 నెలలు. అయితే ముందు నేను అమ్మాయికి సపోర్ట్ చేయడం తెలిసిందే అందరికీ. తర్వాత అమ్మాయి గురించి తెలుసుకున్నాక నేను వెనక్కి వెళ్ళటం, నేను తప్పు చేస్తున్నానేమో అని ఆలోచించుకొని మళ్ళొక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని నాకు అమ్మాయి చేస్తుంది కరెక్ట్ కాదనిపించి నాకు కొన్ని ఆధారాలు కనిపించిన తర్వాత మీ ద్వారా, శేఖర్ భాష, వీళ్ళందరి ద్వారా, బాధితులు చెప్పిన వల్ల నేను కూడా నో, ఈ అమ్మాయికి నేను ఉపసంహరించుకుంటా మద్దతు అని చెప్పాను. అక్కడి నుంచి ఆమె ఏమందంటే నాకు మెసేజ్లు పెట్టింది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకపోయినా పర్లేదు, నాకు మంచిగా సపోర్ట్గా మీరు ఇలా మాట్లాడకండి అని పెట్టింది. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు తప్పు చేస్తే నేను మాట్లాడతా, నువ్వైనా ఎవరున్నా నువ్వు తప్పు చేస్తే కూడా నేను మాట్లాడతా, నువ్వెందుకు మాట్లాడద్దని నాకు చెప్తా, నేను ఇంతే మాట్లాడతా, నువ్వు తప్పు చేసిన అడుగుతా, వేరే వాళ్ళు చేసిన అడుగుతా. శేఖర్ భాష నేను అన్నప్పుడు కూడా అడిగాను అని చెప్పా. చెప్పగానే ఆ తర్వాత ఆమెకి నాకు కాన్వర్సేషన్ కట్టు, నేనేం మాట్లాడలేదు. సో అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఎవరో ఒక అమ్మాయి వచ్చింది సీన్లోకి. అంటే ఆగస్టు 11వ తారీఖు నిన్న చెప్పినట్టుగా ఆమె కాల్ చేసింది. ఆ రోజు మా ఇద్దరికి వాయిస్ రికార్డ్ కూడా మీకు వినిపించాను క్లియర్గా. అమ్మాయి నేను చాలాసేపు వాగ్వాదం జరిగింది, నీకు నచ్చితే అమ్మాయికి సపోర్ట్ చేసుకో, నేనైతే చేయనని చెప్పాను. సరే మీరు చేయరు అంటే అమ్మాయిల పక్షాన్ని నిలబడతానని చెప్తారు, మీరు ఎందుకు చేయరు ఆమెకి సపోర్ట్ అని రోజుకొకటి, ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు కదా, ఈ వీడియో ఫ్యాబ్రికేటెడ్ అంటే మరి నువ్వు పంపించినవి అమ్మాయికి పాజిటివ్ ఉన్నవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కాదు, మిగిలిన ఫ్యాబ్రికేటెడ్ అని ఆమె నేను క్వశ్చన్ చేశా. మళ్ళీ దానికి ఏవో మెసేజ్లు పెట్టింది, రోజు ఏదో అర్ధరాత్రి ఫోన్ చేసి ఆవిడ ఎవరు కాల్ కూడా మీరు వినిపించారు మాకు. అవును, కొంత అటువైపు వాస్తవం ఉంది కదా, లావణ్య వైపు నిజాలు ఉన్నాయి కదా, ఆమె వైపు మాట్లాడండి అని చెప్పి ఒకవైపు చెప్తూనే అంతవరకు బానే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా 2 days నుంచి బూతులు తిడితే పెద్ద మెసేజెస్. మళ్ళీ ఏమంటుందండి ఆవిడ, నిన్న రాత్రి మీ వీడియో చూసానండి, మళ్ళీ నాకు నిన్న ఫోన్ మెసేజ్ పెట్టింది. మళ్ళీ ఏమనంటే అది కాదండి, సారీ అండి, నేను భయపడిపోతూ మళ్ళీ మెసేజ్, నేను కేసులు అన్నాను కదా. సో ఆమె ఏమంటదంటే మీరు చేసింది చూసానండి, నేను మిమ్మల్ని అలా తిడితే మీరు ఎలా ఫీల్ అవుతారో అని చెప్పి నేను తిట్టానండి అంటుంది. చూసారా, పర్సనల్ అటాక్ నా మీద చేస్తే నేను ఎలా ఫీల్ అవుతానో తెలియాలంట నాకు, అందుకని అలా తిట్టారంట వాళ్ళు. ఇదే అసలు నాకు సంబంధం ఏముంది మీతో, మీరు ఎవరో నాకు తెలీదు, నువ్వెవరైతే నాకేంటి, నువ్వు సపోర్ట్ చేసుకుంటే నాకేంటి, చేయకపోతే ఏ గంగలో దూకితే నాకేంటి, నేనేం చేయాలి, నా పని ఏంటో నేను చేస్తున్నాను, నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నాను. అంటే మీరు నా నోరు ముయించడానికి, నన్ను ఏదో విధంగా భయపెట్టడానికో చేస్తే భయపడే రకాలకు పెట్టండి అవన్నీ, నేను భయపడను కదా. సో మీరు ఇష్టం వచ్చినట్టుగా పెడితే నేను ఎందుకు పడతాను? అమ్మాయికి డైరెక్ట్ చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రివర్స్ లో ప్లేట్ మార్చినా ఏమైనా నీ మీద ఆయన కేసు అయితే వెనక్కి వెళ్దు, థ్యాంక్ యూ మేడం అన్నావు కదా, థ్యాంక్ యూ చెప్పక్కర్లే, ఏమక్కర్లే, పోలీసులకు చెప్పుకోవాలి అవన్నీ. ఇలాంటి మాటలన్నీ ఆడుతూ ఇంత బాధ పెడుతూ మీ పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మీకెంత పెయిన్ వస్తుందో చూపిద్దాం. ఏంటండి నా పర్సనల్ లైఫ్ అంట, నా డైవోర్స్ గురించి నీకేం అవసరం, నా ఇష్టం కదా, నా పర్సనల్ అయితే నేనేమైనా
ఇబ్బంది పెట్టారని రోడ్డు మీదకి వచ్చానా కొన్ని ఏదో అయిపోయింది నా లైఫ్ లో మళ్ళీ నీకేం పని? అంటే కళ్యాణ్ గారు మిమ్మల్ని తిట్టడం కావచ్చు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం అని చెప్పి అనడం కావచ్చు, అది ఇదంతా లావణ్య డైరెక్షన్ అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అండి. లావణ్యతో మాట్లాడేకే కాల్ చేశాను అన్నాక లావణ్య నేను ఒక ఛానల్కి పిలిచారండి, ఛానల్కి వెళ్ళాను నేను. ఇదే లావణ్య ఈ మస్తాన్ సాయి అరెస్ట్ చేయని వెంటనే కళ్యాణి గారు నిజాలు తెలుసుకున్నారు, అందుకే రావట్లేదు రమ్మనండి బయటికి అంది. నేను బయటకు వస్తే ఆమె నిన్న పారిపోయింది అక్కడ నుంచి. నిన్న ఆవిడ ఎదురుగా నేను వెళ్ళి లావణ్యం పిలుస్తున్నారంటే నేను వెళ్ళా. ఈవిడెవరు, ఈ మనిషి ఎవరు, ఈమె ఎందుకు నాకు కాల్ చేస్తుంది, ఈమెకి లైవ్ లో కాల్ చేద్దాం, నీతో మాట్లాడని ఆవిడ చెప్తుంది. సో నేను మాట్లాడదాను ఆవిడ డైరెక్ట్ గా అడుగుదాం అని చెప్పేసి నేను స్టూడియోకి వెళ్ళా. వెళితే అమ్మో ఆవిడుంటే నేను రాను అని చెప్పి పారిపోయింది. అంత భయపడుతున్నావు లావణ్య, అంత భయపడుతున్నావు, నిజాలు అంత బయట పెట్టేస్తాను, నేను అంత నిజం అంటున్నావు కదా, నిజం ఎక్కడ ఉంది నీకు, మొత్తం అబద్ధం అని నీకే అర్థమైపోయింది. నేను ఎక్కడ అడిగేస్తాను మొత్తం బయట చెప్పడానికి ఏం లేదని పారిపోయి వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయింది. ఇంకో డైరెక్టర్ ఎవరు వచ్చాడు, ఆయన అంటాడు అమ్మ ఈవిడుంటే నేను రాను, ఆవిడ సపోర్ట్ గా వచ్చాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు. సో ఇలాంటి వాళ్ళంతా కలిసి రాజ్ సరును ఇప్పుడు మాట్లాడు. సో మన ఎవరు ఆయన పేరేంటి మస్తాన్ సాయి అంటే ఏదో చెప్పాడు, మస్తాన్ సాయి ఏదో చెప్పాడు, ఆ తర్వాత ఆవిడకే సపోర్ట్ గా చెప్పాడు అని చెప్పేసి ఆవిడ చూపించుకుంటుంది. సరే అది ఏదైనా కానీ వాళ్ళు ఎలాగైనా పోను. శేఖర్ భాష లేడు, ఆయన లేకపోయేసరికి ఇప్పుడు నన్ను అటాక్ చేస్తే ఒకసారి మనం మాట్లాడదాం. హలో అండి. హలో చెప్పండి. మనం టీవీ సార్, మీరు ఫోన్ చేశారు, చెప్పండి సార్. ఓకే, నమస్తే అండి. కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా? కళ్యాణ్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. కళ్యాణ్ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. మీరు మాకు ఎప్పుడో తెలుసు, చాలా సార్లు మేము అంటే మీరు స్టార్టింగ్ లో ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కొంత తెలుసు. బాగుంది మీ ఫైట్ అంతా కూడా సూపర్ గా బాగుంది. ఇక నేను ఏమంటానంటే ఓకే రైట్, ఇప్పుడు ఈ అమ్మాయి యాక్చువల్ కంప్లైంట్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో రాజ్ తరుణ్ గారి కోసం చేశారు కదా, రాజ్ తరుణ్ అండ్ వర్సెస్ లావణ్య గారు కదా, అంతే కదా, ఇద్దరి మధ్యలో ఫైట్. ఇది డీవియేట్ కన్వర్ట్ అయ్యి థర్డ్ ఇష్యూస్ కి వెళ్ళింది, సెకండ్ ఇష్యూకి వెళ్ళింది కదా, కన్వర్ట్ అయింది అంతే కదా. సో కంప్లైంట్ చేసిన ఈ మీడియాకి రావడం వల్ల మనం అందరం మాట్లాడుతున్నాం అని మీరు అంటున్నారు కదా, బాగుంది. లేకుంటే పర్సనల్ ఇష్యూ లాగా ట్రీట్ చేసేది. సో మీడియాకి రావడం వల్ల ఏమైంది, సోషల్ ఇష్యూ లాగా కన్వర్ట్ అయింది, కరెక్టే కదా మీరు మాట్లాడేది. సో ఇప్పుడు లావణ్య అనే పర్సన్ బయటకు వచ్చి మీడియా కన్వే చేసిన క్వశ్చన్ ఏంటి అంటే లైక్ తను ఏదో అన్యాయం అయింది, పర్సనల్ గా ఏదో ప్రాబ్లం అయింది అన్న విషయం ఎక్స్ప్రెస్ చేసింది. ఎవరి మధ్యలో, రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో జరిగినటువంటి ఇష్యూని ఎక్స్ప్రెస్ చేసింది ఓపెన్ గా. సో ఇప్పుడు అక్కడ ఏమైతుంది అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే దానికి కన్వర్ట్ అయిపోయినటువంటి సబ్జెక్ట్ మీద ఫోకస్ అయ్యింది. అది రాంగ్ ట్రాక్ లో ఎందుకు వెళ్తున్నది నాకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఒకటి చెప్తామండి, సోషల్ కాదా ఇది పర్సనల్ కాదని ఆలోచిస్తే సోషల్ కాజ్ అయింది అంటారు మీడియాకి రావాలి. మీడియాకి వచ్చి ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే నాకు అర్థమైనది ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కోసం మాట్లాడింది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక్కసారి కూడా ఆ అమ్మాయి కాంపిటీషన్ రాజ్ తరుణ్ గురించి ఒక్క 1 minute కూడా ఏ ఛానల్ కూడా డిస్కస్ చేయట్లేదు. యాక్చువల్లీ ఏమైందని మరి ఇప్పుడు ఈ అమ్మాయి తరఫున ఏదైతే ఇంటరాక్ట్ చేసినట్టు అందరూ మాట్లాడుతున్నారు, బాగుంది ఓకే నేను ఎవరి సపోర్ట్ గా నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఈ అమ్మాయికి సపోర్ట్ ఎవ్వరు చేయదు, తన మిస్టేక్స్ ని 100% ఒప్పుకుంటా. బట్ ఇది సోషల్ టాస్క్ కాదండి, కోర్ట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ రైట్. చట్టాలనే కానీ మాట్లాడతారు, మనకి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసి అది ఒక ట్రిగ్గర్ గా చేస్తున్నారు కదా, అది కొంచెం చాలా నచ్చలేదు నాకైతే. నేను పర్సనల్ అండ్ వన్ మోర్ ఏంటంటే క్లోజ్ చేస్తాను అండ్ వన్ మోర్ ఏంటంటే ఇప్పుడు అక్కడ రాజ్ తరుణ్ ఇష్యూలో ఈ అమ్మాయి ఇష్యూలో పర్సనల్ ఎవరికైనా ఉంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ అమ్మాయి రాజ్ తరుణ్ కంప్లైంట్ చేయడానికి మీడియా ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ గురించి 1 second మాట్లాడదే ఆయన డిఫాల్ట్ లేదంటారా అంటే ఇప్పుడు లావణ్య రాంగ్ అయినంత మాట్లాడా రాజ్ తరుణ్ ఓకేనా, రాజ్ తరుణ్ గుడ్డా అంటే ఆయన స్టాంపింగ్ చేస్తుండవా అండ్ హీస్ ద రైట్ పర్సన్. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్, ఇప్పుడు ఈ లావణ్య ఎవరితో తప్పు చేసింది, ద టీమ్ ఆఫ్ పీపుల్. అక్కడ టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అలాంతా శుద్ధ పూసలు ఈ అమ్మాయి రాంగ్. నాకు ఏమైతుందంటే టార్గెటింగ్ గా అనిపించకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళంతా రాంగ్ పర్సన్స్, వీళ్ళందరూ తప్పు చేశారని మాట్లాడితే చాలా సంతోషపడతారు. ఇండియాలో కొంతమంది కళ్యాణ్ గారు రాజు గారు ఒక్కసారి వినండి. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని క్వశ్చన్స్ కి నేను ఒకటే చెప్తాను. లావణ్య తప్పు లేదు అంటే మీరు ఒప్పుకొని అన్నారు, ఉందన్నారు, ఓకే. వాళ్ళిద్దరిదే ఫైట్ కానీ పక్కకి వెళ్ళిపోయింది అన్నారు. ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి మాట్లాడడానికి కూడా ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ దగ్గర సరైన పాయింట్స్ ఉన్నాయంటే ఆవిడ మాట్లాడగలదండి. ఇప్పుడు రాజ్ తరుణ్ ని లవ్ చేసి, వినండి సార్, లివ్ ఇన్ రిలేషన్ అంటే ఒకరితో ఉంటదండి.
ఇద్దరు ముగ్గురుతో ఉంటుంది లివిన్ అనరండి, దాన్ని ఏ రిలేషన్ పెట్టాలి మీరే చూసుకోండి. ఇంకొకటి ఏమిటంటే మీరు అంటున్నట్టుగా అందరూ శుద్ధపూసలు కాదండి, నేను ఎవరిని శుద్ధపూసలు అని ఎప్పుడు మేము అనలేదండి. మేము శుద్ధపూసలు అనలేదు. రాజ్ తరుణ్ కూడా తప్పే ఉంది. నిన్న కూడా నేను చేసిన వీడియోలో చూడండి, నేను రాజ్ తరుణ్ తప్పే ఉంది, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా తప్పని చెప్పాం. నిన్న మా వీడియో మీరు చూడొచ్చు. ఇంకోటి చెప్పమంటారా, గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి సార్. ఒక లావణ్యని మేము టార్గెట్ చేయండి సార్, కానీ కాదు మేడం కాదు ఒక విషయం కాదు, ఒక అమ్మాయి చుట్టూ ఉన్నటువంటి పర్సన్స్ కూడా అలా తప్పు చేశారేమో వాళ్ళు తెలుసుకొని మిగతా వాళ్ళు చేయకుండా అంతే. 1% ట్రిగ్గర్ చేసి అమ్మాయి అంటే సార్ అమ్మాయి అయినా సరే సార్, ఒక మాట చెప్తాను సార్, తాటకి ఆడదే కదండి, తాటకి ఆడదే కదండి. రాముడు సంహరించాడా లేదా అండి? అవును అంటే ఆడది తప్పు చేస్తే మనం సపోర్ట్ చేయాలని లేదు కదా. ఆడదే మొత్తానికి కారణమైంది కదా సార్. ఒక అమ్మాయి ఇన్ని చేస్తుంది సార్. సార్ కాదు సార్, మీరు ఏమన్నా ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు కదా సార్. ఒక అమ్మాయిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఎవరికైనా అమ్మాయి చేసిన తప్పులు ఎత్తి చూపిస్తున్నాం సార్ మేము. టార్గెట్ గా యాక్చువల్ ఏంటంటే సబ్జెక్టు ఇప్పుడు ఇద్దరికి 2 చేతులు కలిస్తే తప్పు జరుగుద్ది. మీకు ఒక విషయం చెప్తాను సార్, లావణ్య చేతులు కలపకపోయినా ఈవిడ వెళ్ళి కలిపిస్తుంది సార్. ఆ ప్రూఫ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. మేడం ఇంకోటి కూడా మనం మొత్తం కేసుని క్లియర్ గా చెప్పాలి, ఎందుకంటే ఆడియన్స్ కి అర్థం కావడం కోసం ఇది ఖచ్చితంగా లావణ్య రాజ్ తరుణ్ కేసు కాదు. వన్ డే మీరు మాట్లాడుతున్న పద్ధతి నాకు నచ్చకపోవచ్చు, నేను ఏం చేయాలా? ఇమ్మీడియట్లీ వెకేట్ చేసి. అవును సార్, రాజ్ తరుణ్ లావణ్య కేసు ఒకటే కాదు సార్. ఇది జనరల్ గా అమ్మాయిలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, అబ్బాయిలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అన్నది కూడా జనాలకు అర్థం అవడం కోసం ప్రతి క్షణం ప్రూఫ్స్ తీస్తున్నాం సార్. ఒక అమ్మాయి విషయం కాదు, అమ్మాయిని చేయాలని కాదండి. సోషల్ కాజ్ లో సార్ మీ అమ్మాయో మీ అబ్బాయో ఏదో నిరుక్కుంటారు సార్, ఆ రోజు మీరు పెయిన్ భరిస్తారు అనమాట. అట్లా మేము చెప్పేది ఏంటంటే ఇది జనరలైజ్. కళ్యాణ్ గారు నేను ఏమంటానంటే, ఎవరైతే మాట్లాడతారో మీరు ఆ విధమా, మీరు ఈ టైపా, ఆ టైప్ అండి. మాకు ఎవరు అమ్మాయి ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరు తెలియదు. నేను హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే మేము రాజ్ తరుణ్ కి సపోర్ట్ గాను లేకపోతే శేఖర్ భాషకి సపోర్ట్ గాను మేము లేవు సార్. మీరు కేవలం లావణ్యనే టార్గెట్ చేస్తూ అమ్మాయి రాంగ్ నేనే చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే ఇంకో సైడ్ కూడా మాట్లాడాలంటే మాట్లాడుతున్నాం. ఇక్కడ మేము ఎప్పుడు కూడా రాజ్ తరుణ్ హీరో రియల్ లైఫ్ లో కూడా హీరో అని చెప్పి మేము అలా శేఖర్ భాష కూడా మగజాతి ఆణిముత్యం అని చెప్పి చెప్పండి. ఇక్కడ ముత్యాలు ఇవ్వలేరండి. ఫోన్స్ తీస్తే ప్రతి ఒక్కరి ట్రేస్ అవుట్ సార్, ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. మేము టార్గెట్ లావణ్య విలన్ అని చెప్పేసి మేము అనట్లేదండి, సైడ్ గా ఎక్కడ పోవట్లేదు. ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు. కార్తిక్ ఒక్క నిమిషం. ఎస్ మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇంకా చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు. దీని గురించి ఒకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు చేస్తున్న అమ్మాయి ఎవరన్నది మనకు తెలియాలి కాబట్టి జనాలకు తెలుసండి. సార్ కోర్టే డిసైడ్ చేసి అమ్మాయి తప్పని రాజ్ తరుణ్ కి బెయిల్ ఇచ్చింది సార్. మరి ఎందుకు ఇచ్చింది సార్? 23rd లో ఒక ఎఫ్ఐఆర్ చేసి అది కోర్టు ఒప్పుకుంది సార్. సార్ ప్రివెంటివ్ అరెస్ట్ కాకుండా సార్ కాదు, ఆడియన్స్ క్లుప్తంగా చెప్పాను, తర్వాత మేడం ఆన్సర్ ఇస్తారు. అయింది అని కాదు, లేదా కాలేదని మీనింగ్ కాదండి. బెయిల్ మీనింగ్ ఏంటంటే డిటైన్ చేయడం, అంటే పర్సన్ ఇక్కడే అంటే సార్. ఒకటి సార్, లాయర్ గారు సార్ ఆ రోజు జడ్జి గారు ఏం చెప్పారంటే అది మనం ఆన్లైన్ లో కూడా చూడొచ్చండి, మనం అవుతున్న ఆర్గ్యుమెంట్స్ ని. ఆ రోజు మేము చూసామండి. దానివల్ల ఏం జరిగిందంటే ఈ అమ్మాయికి అర్హత లేదు ఈ కేసు వేయడానికి అని డినే చేశారు. సో దాని అర్థం ఏంటి? సార్ నెక్స్ట్ కేసు కూడా ఒకవేళ అవసరమైతే అది ఏమన్నా సార్ క్లీన్ చీట్ ఇచ్చినట్టు కాదు సార్. ఆమె ఇప్పుడు అదే పట్టుకొని మాట్లాడుతోంది సార్. ఇద్దరు సేమే సార్, వీళ్ళిద్దరే కాదు సార్, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా సేమే సార్. రాజ్ తరుణ్ కూడా ఇరికించబడ్డాడు కొన్ని విషయాల్లో తప్ప. అబ్బాయి శుద్ధపూస అనలేదు సార్. మేము అనట్లేదు, ఎవరిని శుద్ధపూస అనట్లేదు. మరి ఇప్పుడు సోషల్ కాజ్ కి కన్వర్ట్ అయింది కదా సార్. సోషల్ అవేర్నెస్ వస్తుంది కదా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నాం కదా సార్. ఆయన పాయింట్ మనకు అర్థమైంది. ఓకే మీ పాయింట్ మాకు అర్థమైంది సార్.
చాలా కాల్స్ వస్తున్నాయి సార్. థ్యాంక్ యూ, ప్లీజ్ మళ్ళీ చేస్తాం మీకు. యా ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. యా సో మరి ఒక ఇంకో కాల్ చిన్న కూడా క్లారిటీ ఇవ్వాలి కాదు. యా, మొత్తం కార్తీక్ చెప్పండి కేసుని- కార్తీక్. కేసుని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆయనకు కూడా అర్థం కావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. చెప్పండి ఒక్కసారి మరి ఈ మొత్తం ఇష్యూ రేజ్ చేసే ముందు నీ ఎడమ చేత్తో కుడి చేతిని ఒకసారి గిచ్చుకోవా? ఎందుకని ఒకసారి గిచ్చుకో చెప్తా. గిచ్చుకున్నా నొప్పి అనిపించిందా? ఎట్లా అనిపిస్తుందో చూద్దామని చెప్పేసి ఒకసారి గిచ్చుకోమన్నాను. ఇందాక అన్నది కదా మిమ్మల్ని తిడితే మీకు ఎలా అనిపిస్తుందో అందుకని తిట్టాను మేడం అని చెప్పేసి ఆమె మెసేజ్ పెట్టింది కదా. ఇలాంటి వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళ మైండ్ సెట్స్ జనానికి అర్థం కావాలని గిచ్చుకోమన్నా. వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, అలాంటి వాళ్ళని ఈ సమాజం వదిలేయాలా, ఇదే అలాంటి వాళ్ళ మీద మీడియా మాట్లాడకూడదా, అలాంటి వాళ్ళ మీద కరాటే కళ్యాణ్ గారు ఫైట్ చేయకూడదా, అలాంటి వాళ్ళ విషయాలు బయటకు తేకూడదా, అది తెలవాలని గిచ్చుకోమన్నాను. ఒకటి. ఇంకో విషయం, ఈ మొత్తం కేసుని క్లియర్గా వివరిస్తా వినండి ఒకసారి. మొత్తం లావణ్య అనే ఒక అమ్మాయి రాయ్ తరణ్ హీరో నేను సహజీవనం చేసి లేదా పెళ్లి చేసుకొని నన్ను డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేసి జైలుకి పోయినప్పుడు వదిలేసి మాల్వి మరోత్రా అనే మరో హీరోయిన్ ఎత్తుకొని పోయింది నా మొగుడిని అని చెప్పేసి ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందో, రాయ్ తరణ్ మీద ఆరోపణలు చేసిందో, అక్కడికి మనకు తెలిసిన విషయం ఏంటంటే అది లావణ్య వర్సెస్ రాయ్ తరణ్ కేసు. అది ఆ రోజుకి నిజమే, ఆ రోజుకి స్టార్ట్ అయింది లావణ్య వర్సెస్ రాయ్ తరణ్ కేసుగా నిజమే. కానీ దాని తర్వాత మీడియా అంతవరకే చర్చించింది. నిజంగా రాయ్ తరణ్ అనే ఒక సెలబ్రిటీ సినిమా హీరో అందరికీ తెలిసిన వ్యక్తి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని అందరం చర్చించాం. కరాటే కరణ్ గారు చర్చించారు, మనం చర్చించాం, అందరం చర్చించాం. దాని తర్వాత ఇక శేఖర్ భాష అనే వ్యక్తి ఇలా కాదు కదా, దీంట్లో చాలా కోణాలు. కార్తీక్ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉన్నారు. కార్తీక్ శేఖర్ భాష దగ్గర నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దరు కానీ. హలో సార్. సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ముందుగా మీ ఛానల్ వారికి నేను చాలా ధన్యవాదం తెలియజేయదలుచుకుంటున్నా అండి. అలాగే కరాటే అక్క గారు కూడా అందరూ అనుకుంటారు ఇప్పుడు ఎప్పుడైనా మహిళ అంటే ఒక మహిళా వాళ్ళ వైపే నుంచి ఉంటారని, అలా కాదు. ఈ రోజున అక్క ప్రూవ్ చేశారండి. ఓకే, ఒక ఆడవాళ్ళ పట్లనే కాదు, అక్క నిజం ఎటువైపు ఉంటే అటువైపు అక్క నుంచి ఉంటారనేది ప్రూవ్ చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే సార్, రాష్ట్రాన్ని మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ జరగడం చాలా మంచిది అనుకుంటారండి. ఈ దెబ్బతో ఆవిడ పీడ వదిలింది సార్. అంటే కాదు సార్, ఇక్కడ ఒకళ్ళ పీడ విరగడైందా లేకపోతే ఒకళ్ళ వైపు మనం ఏలెత్తి చూపడమా కాదు, వాస్తవం ఏంది నిజమేంది ప్రజలకు తెలియజేసే ప్రక్రియ ఇదంతా. అవును సార్, అవును సార్. ఇప్పుడు నేను అతనికి కొంచెం క్లోజ్ అవడం వల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఏం చెప్తానంటే, ఎన్ని ఐఫోన్లు సార్ కొనేసి వాళ్ళు ఒక వ్యక్తి ఎన్ని ఫోన్లు ఇరుగుతాయి, ఇంట్లో టీవీలు ఎరగడం ఏంటి? ఇప్పుడు ఆవిడేదో ఇంక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ ఏదైనా సరే జరగడం ఒక అందుకు మంచిది. నెక్స్ట్ మీ ఛానల్ వాళ్ళు మాత్రం క్లియర్ కట్ గా మీరు ప్రెజెంట్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. నిజాన్ని నిజంగా నిర్భయంగా మీ ఛానల్ వారు మాత్రమే, అంటే కొన్ని ఛానల్స్ అటు ఇటుగా గానే ఉంటున్నారు కానీ మీ ఛానల్ మాత్రం 100 మార్క్స్ నేను ఇవ్వడం కాదు సార్. ప్రజలు కూడా కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళన్నా కానివ్వండి, అక్కడ ఏం జరిగిందో తెలిసిన వాళ్ళన్నా కానివ్వండి, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అదే సార్, ప్రతి విషయంలో కూడా ప్రతి ఆధారం బేస్ చేసుకునే మనం టీవీ ముందు నుంచి మాట్లాడింది. సత్యం ఎటువైపు ఉంది, నిజం ఎటువైపు ఉంది, దాన్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీడియాలో మేము ప్రసారం చేసాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ చేసి చెప్పినందుకు. థ్యాంక్ యూ. కాల్స్ అయితే వరుస పెట్టుకుని వస్తున్నాయి, ఇంకో కాల్ కూడా వస్తుంది, ఒకసారి మనం మాట్లాడదాం. హలో అండి. హలో హలో, మనం టీవీకి ఫోన్ చేశారు మీరు. హలో కాల్ కొంచెం డిస్కనెక్ట్. కార్తిక్ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు శేఖర్ భాష అనే వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి ఇంతకు ముందే కంప్లైంట్ చేసింది వేరే వాళ్ళ మీద, ఏదైతే రాయ్ తరణ్ మీద చేసిన ఆరోపణలు ఉందో, రాయ్ తరణ్ మీద నార్సింగ్ పోలీస్ చేసిన కంప్లైంట్ ఉందో, ఇలాంటి కంప్లైంట్ గుంటూరులో మస్తాన్ సాయి అనే అబ్బాయి మీద కూడా చేసింది. ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు, ఆ అబ్బాయి కూడా నన్ను వాడుకున్నాడు, ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు, కానీ నన్ను అత్యాచారం చేసి మోసం చేశాడు, నా మీద నిర్బంధకాండ ఒక హోటల్ రూమ్లో చేశాడు, నన్ను కొట్టాడు, నా మీద రకరకాల ప్రయత్నాలు చేశాడు, నా మొబైల్ ఫోన్ కొట్టేశాడు లేదా పగలగొట్టాడు, ఇలాంటి అనేక ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. ఆ కేసుకి ఆధారం ఏంటని అడిగిన తర్వాత ఒక ఆడియో ప్రూఫ్ పట్టుకుని వచ్చాడు, తర్వాత ఎఫ్ఐఆర్ పట్టుకుని వచ్చాడు, చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇక్కడ మనం క్లియర్గా అదే విషయం షరీఫ్ అనే వ్యక్తి మీద కూడా సేమ్ కేసు పెట్టిందని లావణ్య తర్వాత విషయాలు తెలిసాయి.
అంటే మస్తాన్ సాయి మీద ఒకటే కేసు, రాయ్ తరుణ్ మీద ఒకటే కేసు, షరూఫ్ మీద ఒకటే కేసు. వీళ్ళంతా ఈ అమ్మాయిని వాడుకొని వదిలేశారు, వీళ్ళంతా ప్రేమించారు, వీళ్ళంతా పెళ్లి చేసుకుంటామన్నారు. అంటే ఒకటే అమ్మాయి ఎంతమంది మీద ఇలాంటి కేసులు పెట్టింది? ఇక్కడ ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ క్యాండిడేట్స్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం సమాజంలో ఎంకరేజ్ చేయాలా, చేయకూడదా? ఇప్పుడు దీన్ని లావణ్య రాజ్ తరుణ్ కేసుగా చూడాలా? ఒక మగవాళ్ళని ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళ రక్షణ కోసం, ఆడవాళ్ళని సమాజంలో సేవ్ చేయడం కోసం తీసుకొచ్చిన చట్టాలను ఉపయోగించుకొని ఆ చట్టాల ద్వారా దుర్వినియోగం చేస్తూ మగవాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం వాడుకునేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్గా కేసుగా చూడాలా? ఇదే లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఉంది, అంటే దీంట్లో డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇదే లావణ్య ఇప్పటికీ రాజ్ తరుణ్ ప్లాట్లో ఉంది. లావణ్య అనే వ్యక్తి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది, మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, లేదా షరీఫ్ మీద కేసు పెట్టింది. ఇంతమంది మీద కేసు పెట్టిన వ్యక్తి ఇప్పటికీ స్టిల్ రాజ్ తరుణ్ సంబంధించినటువంటి ఒక విల్లాలో ఉంది. మరి అనొచ్చు, మీరు అనొచ్చు, మరి రాజ్ తరుణ్ ఎందుకు ఖాళీ చెప్పలేదు? రాజ్ తరుణ్ ఎవరో మాట్లాడారు, ఏదో రాజ్ తరుణ్ అన్న గుర్రానికి అని పలు దోవుకున్నాడని. అలాంటి వాళ్ళకు కూడా మనం ఇచ్చే సమాధానం ఏంటి అంటే, క్లియర్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, తను ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు, సినిమా అవకాశాలు ఒక స్థాయిలోనే వస్తున్నాయి, మరీ పెద్ద హీరో కాదు, అలాని పేరు లేని స్టారు కాదు. సో అనవసరమైన కాంట్రవర్సీలు పోతే, అందులో అమ్మాయితో కూడిన కాంట్రవర్సీలు పోతే, రోడ్డు మీద తన జీవితం పడితే వచ్చే సినిమా అవకాశాలు తగ్గిపోతాయని ఒక భయం కారణంగా భరిస్తూ అనేది. కార్తిక్ ఇక్కడ ఒక్క నిమిషం అండి, మరొక కాల్ మనం తీసుకుందాం. హలో అండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నేను కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్ చెప్పండి సార్. మొదటగా మనం టీవీ వారికి చాలా ధన్యవాదాలు, కరాటే కళ్యాణానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబు. కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు ఒక విన్నపం మేడం. చెప్పండి. శేఖర్ భాష గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ కేసు మీరు టేకప్ చేయండి. ఓకే అండి. మీరన్న కేసు టేకప్ చేసి దీనికి ఒక ముగింపు ఇవ్వండి మేడం. సభ్య సమాజానికి ఇలాంటివన్నీ ఆమె అసలు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఆడవారి గురించి చండాలంగా మాట్లాడుతుంది. ఇంత చండాలం అంటే ఆ పాప శేఖర్ భాష గారి వయసు గురించి. అవునండి, అవును. అంటే వాళ్ళకి ఎథిక్స్ లేవండి. ఎథిక్స్ లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనం అర్థం చేసుకుంటే వాళ్ళ తలకు పరిస్థితి బయటకు వచ్చేస్తుంది అలా. చాలా ఘోరంగా మేడం, అది చెప్పుకోలేదు. నేను చెప్పం కూడా చెప్పలేదు. ఇలాంటివన్నీ జనాలకు అసలు వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా వెళ్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. మీరనేది ఇంకొక ముగింపు ఇవ్వండి. అంటే నేనెవరో ముగింపు ఇవ్వడం, ఇంకొకరు ఎవరో ముగింపు ఇవ్వడం కాదండి. మా ఫైట్ మేము ప్రయత్నం చేస్తాం. ఎంత క్రిమినల్ మైండ్ అంటే మీ గురించి మొత్తం డీటెయిల్స్ ఎత్తుకాల్సిన అవసరం ఏముంది మేడం? అవును అవును. మీకు నా గెస్ట్ ప్రకారం అయితే ఆ అమ్మాయి అయితే పడాల లక్ష్మి అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఎవరు మీకు ఫోన్ చేసి బెదిరించింది? నాకైతే తెలియదు కానీ నా ఒక గెస్ట్ మీద నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మాకన్నా ఎక్కువ మీకే అందరికీ అర్థమైపోయినట్టున్నాయి అన్ని. ఎస్ మేడం. సరేనండి, ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మనం తెలియజేయాల్సింది నిజం నిగ్గు తేల్చాలన్నట్టుగా మేము మాత్రం నిజాన్ని బయటికి తీసుకొస్తున్నాం. మనం టీవీ తరపున ఫస్ట్ నుంచి గట్టిగా నిలబడ్డారు నిజం వైపే. అది మీ అందరికీ నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది వింటున్న పోలీసులకు తెలుసు వాళ్ళని ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎలా చేయాలో. మనమైతే న్యాయం ఎప్పుడు గెలుస్తుందనే చూద్దాం. రాజ్ తరుణ్ మరీ అబ్బాయి ఇరికించబడ్డాడు కానీ ఆ అబ్బాయి తప్పు కూడా కొంచెం ఉంటుంది. ఇద్దరు కలిసే చేసి ఉంటారు కానీ తప్పు లేకుండా అయితే ఉండదు. బట్ అలాగని చెప్పి అబ్బాయి మరీ ఇంత ఘోరమైన తప్పులు చేశాడంటే కూడా నేను యాక్సెప్ట్ చేయను. కొంత ఉంటుంది అంతే గానీ అబ్బాయి అమ్మాయి కూడా ఒక విధంగా నేను మాట్లాడడానికి కూడా భయపడతాడు. అది కూడా ఉంది. అవును అవును. అంటే అబ్బాయి మేడం ఒక్కటి అందరికి జనాలకు అందరికి చెప్పాలి. ఒకవేళ పొరపాటున రాజ్ తరుణ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటుంటే ఈ అమ్మాయి లాగా ఆ అమ్మాయి రాజ్ తరుణ్ వదిలేదా? వదలదు, అస్సలు వదలదు. ఈ పాటికి ఎప్పుడో బయటకు బద్నాం చేసేది. అబ్బాయి ఇది ఒక్కటి చాలా అబ్బాయికి ఒక మంచి అబ్బాయి అని చెప్పడానికి. అవును. అబ్బాయి తప్పు ఆ అమ్మాయితో ఏం చేస్తున్నాడు మనకు అనవసరం మేడం. ఒకవేళ ఈ అమ్మాయికి రాజ్ తరుణ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండింటే ఈ అమ్మాయి రాజ్ తరుణ్ వదిలేదా? వదలదండి. ఆమె చేసింది అంతా తెలిసిపోయింది, మీ అందరికి అర్థమైంది. ప్రతి జనాలందరికీ కూడా అమ్మాయి ఏంటో అర్థమైపోయిందండి, కానీ ఆమెకే అర్థం కావట్లేదు. ఇంకా మనుషులనే కాదు లాయర్లను కూడా మార్చేస్తుందని ఈ మధ్య తెలిసింది మేడం. దిలీప్ గారు లాయర్లు కూడా మార్చేసింది. కార్తీక్ గారు చెప్పినట్టు. కర్ణాటక ఇది. ఓకే ఓకే. కర్ణాటక నుంచి నాకు నేను పేడా మేడం. ఎవరు పేరు? ఇలాంటివన్నీ ఏదో ఒక ఫేక్ శేఖర్ భాష గారు లేరు కదా మేడం. ఆయన మీద ఇంకా ఏదైనా ఫేక్, ఇప్పుడు వాళ్ళ టార్గెట్ శేఖర్ భాష మీద ఫేక్ చూపిస్తారు. నెక్స్ట్ ఎవరు రాకూడదు. సో మీరు వస్తారనే భయంతో మీ మీద ఇదంతా.
ఏం పర్లేదండి, నేనైతే వెనక్కి వెళ్ళే రకం కాదు. వాళ్ళు తలలో జేజం వచ్చినా పని వెనక్కి వెళ్ళండి, కన్ఫామ్ గా నిజం వైపే ఉంటాం మేము. ఇక్కడ ఇదైతే clear. ఇక్కడ కళ్యాణ్ గారు ఒకటి మీరు అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు కాలర్స్ కూడా మ్మ్. వాళ్ళు ఏమంటారంటే శేఖర్ భాష బిగ్ బాస్ లో ఉన్నారు కాబట్టి ఉన్న ఒక్క కరాటే కళ్యాణ్ నోరు మూపిస్తే ఇక మనకి తిరిగే ఉండదని చెప్పి వాళ్ళు అవును. భావిస్తున్నారా? అవును. వాళ్ళందరూ అదే raise చేశారు. వాళ్ళందరూ అదే. Yes. కరెక్ట్ సార్, కరెక్ట్ 100%. లేదండి, మనం టీ ఎప్పుడు నిజం వైపే ఉంటుంది, మేమందరం అలాగే ఉంటాం. వలి గారు కానీ నేను కానీ మేమంతా ఫైట్ చేస్తాం. వల్లి గారికి కూడా చాలా థ్యాంక్స్ సార్. మీరు కూడా చాలా ఇంట్లో మనం టీవీ పాత్ర కూడా చాలా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం కావాలంటే మనం ఆంధ్రప్రభ ఈ 2 ఛానల్. అదే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫోన్ Thank you అందుబాటులోకి వచ్చి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా మీ అభిప్రాయం పంచుకున్నందుకు. ఎస్ కార్తిక్, మనం చూస్తున్నాము ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉన్నాయి. సో ఒకటి కాదు కొన్ని వందల సంఖ్యలో ఫోన్లు వస్తా ఇంకా ఉన్నాయి. ఈ కేసు అర్థం కావాల్సినంత అర్థం కాలేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా లోతులు ఉన్నాయి. ఎందుకు మనం టీవీ అనేక ఎపిసోడ్లు ఈ ఇష్యూ మీద నడిపించింది. ఇంకో విషయం ఏంటంటే మనం టీవీ తనంతట తాను ఎవరి మీద ఇంకొక ఆలోచన. చెప్పలేదు, బాధితులను తీసుకుంది. ఇప్పుడు నరేష్ అనేటువంటి ఒక బాధితుడు వచ్చాడు, ఆ ఇంట్లో పని మనిషిగా చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి చెప్పాడు. ప్రీతి ఉదయ్ వచ్చారు, తాము ఎలా బాధపడ్డామో చెప్పారు. ప్రీతి అయితే ఎలా నేను డ్రగ్స్ క్రెడిట్ అయ్యాను బై లావణ్య చేత అని చెప్పేసి తన బాధను వ్యక్తపరచుకుంది. సో ఇంతమంది బాధితులు మనం టీవీ కాడికి వచ్చిన తర్వాత నమ్మి వచ్చిన తర్వాత మేము బాధపడ్డాం అనుకున్నది వచ్చిన తర్వాత ఒక అమ్మాయి వల్ల కార్తీక్ ఆగండి ఒక్క నిమిషం, వేరే కాల్ వచ్చింది, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. హలో సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, చెప్పండి అంటే నేను ఒక పాయింట్ చెప్తాను కాల్ చేశాను. చెప్పండి. ఇది అంతా సోషల్ అన్రెస్ట్ ఏదైతే జరుగుతుందో మీడియా వాళ్ళకి కంటెంట్ అయి ఉండొచ్చు, కానీ ఒక మ్యాటర్ లో మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే పోలీస్ వాళ్ళ టైం చాలా వేస్ట్ అవుతుంది ఈ కేసు వల్ల కానీ ఈ గ్రూప్ వల్ల కానీ. ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు వచ్చి మేము ఫ్రెండ్స్, మేము కొట్టుకున్నాం తిట్టుకున్నాం, మేము కలిసి ఉంటాము, అదంతా ఒక రూమ్ లో జరిగింది కాదు కదా. మీరు రోడ్డు మీద వచ్చి కొట్టుకున్నా కానీ అది న్యూసెన్స్ కిందకి వస్తుంది. కానీ అలాంటిది మీరు కేసులు పెట్టుకున్నారు. పట్టాభిపురంలో 2 కేసులు అయినాయి. ఒకటేమో శేఖర్ భాష మీద, ఇంకోటేమో సుబాని హోటల్ అతని మీద మళ్ళీ చిన్న కేసులు కాదు, రేప్ కేసులు అయినాయి. మళ్ళీ ఇప్పుడు శేఖర్ భాష మీద ఒక కేసు అయింది ఎఫ్ఐఆర్, మళ్ళీ శేఖర్ భాష ఎఫ్ఐఆర్ మళ్ళీ ఇంకో కేసు పెట్టాడు, రాష్ట్రం మీద కేసు అయింది. టోటల్ గా మనకు తెలిసి 5 కేసులు. 5 కేసు 7 6 ఉన్నాయి. అన్ని కేసులు అంటే ఏంటంటే ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళకి ఇంకేం పని ఉండదా, మొత్తం వీళ్ళ చుట్టూ తిరగాల. మరి మిగతా కేసెస్ ఇప్పుడు ఏదైతే నిజంగా జెన్యున్ గా ఒక జరిగింది అనుకోండి, ఆ ఇన్సిడెంట్ చేయాల్సిన టైం ని వీళ్ళకి ఇస్తున్నట్టే కదా. రీసెంట్ గా జరిగిన శేఖర్ బాస్ ఇష్యూ అంతే కదా. ఓకే, మొత్తం ఈ ఇష్యూ మీరు ఫాలో అవుతున్న దాన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నారు? సింగిల్ లైన్ లో మాట్లాడాలంటే ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎన్ని కేసెస్ తను పెట్టింది లేదా తన మీద ఎన్ని పెట్టారు అన్నది తెలియాలి. ఫస్ట్ అది తెలియాలి. ఎన్ని ఫేక్ ఎన్ని జెన్యూన్ కేసెస్ తను ఎన్ని పెట్టింది, తను ఎన్ని కేసెస్ పెట్టిందో దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ కావాలి. ఎందుకంటే ఈ మీడియాకి ఇదంతా ఎంటర్టైన్మెంట్ అండి, మాకు చూసి వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ లానే అనుకున్నాం. ఓకే, కానీ ఈ కేసుల వల్ల నిజంగా బాధితులుగా మారిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు, ఎంత లైఫ్ వేస్ట్ అయి ఉంటుంది. ఎస్, కానీ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి కదా, పోలీస్ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు శేఖర్ భాష గారు ఏదైతే కేసు పెట్టారో తన మీద అటాక్ చేసి పోలీసు వాళ్ళు స్టూడియోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి, హాస్పిటల్ కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ చేసి దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఒక్క కేసు మీద ఎంత ఉంటది, అలాంటిది చాలా అంటే చాలా కేసులు పెట్టారు. అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది. తెలియాలి కదా. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇంటికి ఫోన్ చేసి మీ అభిప్రాయం పంచుకున్నందుకు. ఎస్, ఇంకో కాల్ వస్తుంది మనకి. హలో అండి. హలో సార్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. సార్ చెప్పండి సార్. సార్ నేను జూనియర్ రాజ్ తరుణ్ వాళ్ళ బ్రదర్ ని. జూనియర్ రాజ్ తరుణ్ అంటే అందరూ. ఓకే. సో నేను ఇంతసేపు సోషల్ మీడియాలో కూడా కొంచెం పోయి మాట్లాడడం జరిగింది మా అన్నయ్యకి, మా హీరోకి జరుగుతున్న అన్యాయం గురించి. సో బేసిక్ గా మేము ఫ్యాన్స్ అందరం చెప్పదలుచుకుంది ఏంటంటే, లావణ్య ఎక్కడ కనబడితే మాత్రం మేము కొట్టి చంపేంత కోపంలో ఉన్నామండి. లేదు సార్, మనం అట్లా అలాంటి ఆలోచన కరెక్ట్ కాదు, చట్టాన్ని ఎప్పుడు మన చేతుల్లో తీసుకోకూడదు. బాబు వినండి మీరేమంటున్నారు? రాజ్ తరుణ్ గారు ఫ్యాన్స్ అంటున్నారు. రాజ్ తరుణ్ గారికి వీలైతే మనం న్యాయం జరగాలని కొన్ని యాజిటేషన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే కోర్టులో కేసులు వేయాలి. ఇలాంటి విధంగా వెళ్ళాలి తప్ప కొడతాము, చంపేస్తాము, బెదిరిస్తాము అనకూడదు. అది తప్పు మాట. అది వాళ్ళు చేసినా కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అది
కాదు మీరు అలా చెయ్యి, మీ ఆవేశం నాకు అర్థం అవుతుంది. నేను ఏమంటానంటే మనం కొట్టడం తిట్టడం ఇవి ఎంకరేజ్ చేయకూడదు బాబు. మనం ఖచ్చితంగా మనం పేషెన్స్ ఇలాంటప్పుడే ఉండాలి ఫ్యాన్స్ కి. ఆ అబ్బాయి ఎంత పేషెన్స్ గా ఉన్నాడు, మీరు అలా ఉండాలి. ఆయన ఫాలో అవుతున్నప్పుడు, ఫాలోవర్స్ గా ఉన్నప్పుడు ఆయనకి మంచి జరగాలి. మీ వల్ల బ్యాడ్ నేమ్ రాకూడదు. ఇప్పుడు ఆమెకి సింపతి వస్తుంది మీరు కొడితే, మీరు అది చేయకూడదు. ఆమె చేస్తుంది ఏమిటో దాంట్లో ఒకటి ఆమెని ఏంటంటే అట్లాంటివి చేయకూడదు. లావణ్య చట్టం అది అంటే ఓకే నాకు అర్థమైంది అంటే లావణ్య చట్టం ఒకటి తీసుకొచ్చింది అందరినీ చెప్పులతో కొట్టడం, అది మీరు ఫాలో అవుతానంటున్నారు. కానీ ఆమె ఏదో వెరైటీగా గడ్డి తినదని మనం గడ్డి తినకూడదు కదా, మనం గడ్డి తినకూడదు కదా. కాబట్టి మనం మనుషులం, వాళ్ళు మనుషులు కాని మనుషుల్లాగా ప్రవర్తించే వాళ్ళు మనుషులాగే ఉంటారు. మీకు అర్థమైంది అనుకుంటా నా బాధ. కాబట్టి మీరు ఆయనకి సపోర్ట్ గా ఉండండి, ఈమెకి కామెంట్స్ పెట్టండి, లేకపోతే ఆమెను ఏ విధంగా చేస్తున్నారో వెళ్ళి మీరు ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇవ్వండి, లేకపోతే ఏదో ఒకటి వేరే విధంగా చూపించండి మీ ఆవేదన. కానీ కొట్టండి తిట్టండి ఇవన్నీ చెప్పొద్దండి, ఇది మాత్రం మానేయండి. ఆ ఉద్దేశం అయితే వద్దు, సరేనా? మన ఆవేదన అనేది ఉంది, సరే ఓకే, దాన్ని కంట్రోల్ చేసుకున్నా కూడా మా హీరో అయితే ఎప్పుడు ఏం కాదమ్మా, న్యాయమే గెలుస్తుంది, మన న్యాయమే గెలుస్తుంది. కొంచెం లేట్ అవుతుంది అంతే. సొసైటీలో న్యాయం గెలుస్తుందని ఒక ఆశతోనే మేము ఇంకా ఎన్ని రోజులు సరే చూద్దాం ఇంకెంత వరకు పోతుంది. మీరు వెయిట్ చేయండి, ఇంకొంతకాలం వెయిట్ చేయాలి, తప్పదు. కొంత రావాలంటే సరే. ఇంకో కాల్ వస్తుందన్న, మళ్ళీ మాట్లాడతాము. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ కళ్యాణి గారికి నమస్తే అండి. నమస్తే మాట్లాడండి. నమస్తే అండి. సార్ ఇక్కడ ఒకటే సార్, ఇక్కడ చెప్పండి. డిబేట్లు అందరూ మాట్లాడుతున్నా కానీ ఫైనల్ గా ఒకటి చేయాలి సార్. పోలీసులు అనే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి ఎండ్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. కరెక్ట్ చెప్పారు బాబు. కానీ పోలీసులు రావాలి అంటే, పోలీసులు రావాలన్నా ఎండ్ కార్డు పడాలన్నా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏదో ఒక రోజు ఏ పెద్ద ఆఫీసర్ వచ్చేసి ఏంటి న్యూసెన్స్ అని ఆయన అనుకోవాలి. ఆవిడ న్యూసెన్స్ చేస్తుందని ఆయన వాళ్ళకి అర్థమవుతున్నా పోలీసులు ఆల్రెడీ వాచ్ చేస్తూ ఉంటారు. అది ప్రతిదీ చూస్తున్నారు, ప్రతిదీ చూస్తారండి ఖచ్చితంగా. ఇది ఎంత కావాలనేది వెళ్తుంది అనేది మనందరం చూస్తున్నాం కరెక్ట్. వాళ్ళు కూడా దీనికి వచ్చి లైవ్ లో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది అంతా లావణ్య తప్పుందా లేదా రాజధాని గారి తప్పుందా అనేది ఫైనల్ గా వాళ్ళు చెప్పాలి మేడం. మనం అంతా అనుకున్నా గానీ దానికి మనకు ఎటువంటి ఇష్యూ అనేది మనకు క్లారిటీ రావట్లేదు కదా. చూస్తారు బాబు. మీరు కొంతకాలం మనం టైం ప్రతి దానికి కాలం పరిష్కరిస్తుంది. ఇది ఒక్క కేసు ఉండదు కాబట్టి వాళ్ళకి అదే ఇంతకు ముందు అన్నట్టుగా వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. లావణ్య గారి వీడియోస్ ఒక రోజు వస్తే రాజధాని గురించి ఒక రోజు, అంటే ఏ రోజు ఎవరి వైపు ఉంటుందని మనకు అర్థం కావట్లేదు చూసే వాళ్ళకి. అదే దీనికి అనేది క్లారిటీ అనేది ఖచ్చితంగా సరే వస్తుందిలేండి, వస్తుంది. దానికోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. వేరే కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ మేడం. హలో అండి. హలో నమస్కారం అండి, మనం తీయండి. ఎస్ సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. కరాడి కళ్యాణి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే శేఖర్ భాష గారు ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి దీన్ని ఎవరు ఇనిషియేటివ్ తీసుకోలేరు, తీసుకుంటారో లేదా అనుకుని నేను చాలా ఫీల్ అయ్యాము. మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలండి. ఏంటంటే మేడం ఇప్పుడు లావణ్య చాలా టీవీ ఛానల్స్ డిబేట్ పిలుస్తున్నాయి. అవునండి. ఒక క్వశ్చన్ కూడా కరెక్ట్ గా ఆవిడ్ని అడగట్లేదు, అడిగితే కొద్దిగా తడబడి తర్వాత వెంటనే వేరే క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా డ్రగ్ తను కన్జ్యూమ్ చేసినట్టు తను ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు కనీసం ఏ ఛానల్ కూడా నేను చూస్తున్నాను, ఒక ఛానల్ కూడా తను ఎందుకు మీరు కన్జ్యూమ్ చేశారు, అలాంటి పొజిషన్ మీకు ఎలా వచ్చింది, డ్రగ్స్ మీకు ఎక్కడి నుంచి అందుతున్నాయని ఒక్కళ్ళు కూడా ఒక క్వశ్చన్ అడగట్లేదు. సార్ మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నిన్న నేను లావణ్య ఒక ఛానల్ కి వస్తుందంటే నేను కూడా వెళ్ళాను. నేను ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకొని కొన్ని ఉన్నాయని డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడతాం. కరాటే కళ్యాణి గారు నిజం తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నేను విని సరే ఎంతవరకు వెళ్ళిపోయాను, ఎవరు వెళ్ళిపోయారు చూద్దామని అడుగుదామని వెళితే ఆమె పారిపోయిందండి అక్కడ నుంచి. నేను ఉండను, ఆవిడ ఉంటే నేను ఉండనంటే నేను అవసరం లేదు ఈమెకి నాకు అని చెప్పేసి అంటే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే ఛానల్కి వెళ్లాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఛానల్స్ కొన్ని ఆవిడని ఎంటర్టైన్ చేస్తున్నాయి, అది మీకు తెలుసు. ఆ ఛానల్స్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాయో నాకు తెలియదు. అసలు నాకు ఒక్కటి అడుగుతున్నానండి, ఎందుకు ఇలాంటి వాళ్ళని అంతసేపు కూర్చోబెట్టి అన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు? మీకు కావాల్సింది అంత ఉంటే మీరు ఏమన్నా చేసుకోండి, కానీ ఒక సమాజానికి పనికొచ్చేవి ఇప్పుడు వరదల గురించి వేయాలి, ఆ వాటి గురించి వేయాలి. ఇప్పుడు ఎంతో ఫ్లడ్స్ లో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, లేకపోతే ఒక సైంటిస్ట్ చనిపోయారు వాటి గురించి మాట్లాడాలి, కలకటాల ఇష్యూలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఈవిడనే కూర్చోబెట్టి ఆవిడ ఏమేస్తే ఇంకా బెదిరింపులు కూడా రండి. ఆవిడ మీరు కానీ నా గురించి వెయ్యకపోతే మీ ఛానల్స్ కి వెళ్ళి మీ యాజమాన్యానికి నేను కంప్లైంట్ చేస్తానని కూడా చేస్తుందని కొంతమంది చెప్తున్నారు. మాకు ఇలాంటివి కూడా ఉన్నాయట మేడం. ఒక ఛానల్లో
నేను రాజ్ తరుణ్ కలిసి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాను, ఒక్క నిమిషం కూడా డ్రగ్స్ లేకుండా ఉండలేము అని చెప్పి అదంతా ఉట్టి మాట అండి. ఆమె కావాలని ఇరికించాలని ప్లాన్ చేసింది. ఉత్తి మాటే. కానీ మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయనే ఒక్క క్వశ్చన్ అడగలేకపోయారు. ఒకటి నార్సింగ్ పిఎస్ లో లావణ్య కేసు పెట్టిన తర్వాత సార్ వారం రోజులకి నేను మనం టీవీకి పిలిచాను. లావణ్యని మనం టీవీ స్టూడియోలో కూర్చుంది. డ్రగ్స్ ప్రస్తావన తీసుకొచ్చాం. ఢిల్లీ నుంచి ఆమె ఇటు రైలు మార్గం ద్వారా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆమె బ్యాగ్ ని పోలీసులు ఎందుకు చెక్ చేశారు, నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, బ్యాగ్ లో ఏం దాచిపెట్టారు, డ్రగ్స్ ఉన్నాయన్న భయంతోనే అప్పుడు పోలీసులు అబ్జెక్ట్ చేశామని చెప్పి స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేశాను నేను. డ్రగ్స్ విషయం ప్రస్తావన తీసుకొచ్చింది, డ్రగ్స్ మీద ప్రశ్నలు వేసింది మనం టీవీ. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే చూస్తే తను ఆన్సర్ కూడా నాకు అర్థమైంది. ఓకే కాదో నాకు తెలియదు. ఆమె తడబడుతుందండి, ఆన్సర్ క్లియర్ చేయకపోదు. ఆమె మార్చేస్తుంది క్వశ్చన్. ఇప్పుడు మేడం ఇంకో విషయం, ఇప్పుడు మగవాళ్ళే, ఇప్పుడు నాది 35 years ఏజ్, నేను సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. నేను మా మదర్ దగ్గర కాల్చడానికి అయినా సరే నేను చాలా భయపడతాను. నేను అసలు ఇంట్లో కాల్చను, బయటకు వచ్చి కాల్చి ఒక 5 నిమిషాలు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారని, అది పెద్ద నేరం కూడా కాదు, ఎక్కడైనా దొరుకుతుంది సిగరెట్ అని. దానికే నేను అంత భయపడతాను. ఆ అమ్మాయి వచ్చి నేను గంజాయి తోటి మిక్స్ చేసి ఏదో తాగుతారు, సిగరెట్ ఏదో, అది తాగుతాను, నాకు అది అలవాటు ఉంది, సిగరెట్ స్మోక్ చేస్తాను. ఒక ఆడపిల్ల టీవీలోకి వచ్చి అలా బరితెగించి మాట్లాడుతుంటే మిగతా సొసైటీ అంతా పాడైపోతుంది. అందుకే కదండి మేము గట్టిగా మాట్లాడుతున్న ఈ విషయం పైన. ఓకే సార్, చాలా కాల్స్ వస్తున్నాయి. ప్లీజ్ సార్, మళ్ళీ ఫోన్ చేసినందుకు మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, అదే మనకి కళ్యాణి గారు కాల్స్ మీద కాల్స్ కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి. అట్లా కాల్ పెట్టేసారు లేదో ఇంకో కాల్ కూడా వస్తుంది. హలో 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 చెప్పండి. కళ్యాణ్ గారికి ఇవ్వరండి, మాట్లాడండి. హలో హలో కళ్యాణ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. అసలు మీరు చేసే ఫైటింగ్, మీ స్పిరిట్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేదు, కానీ ఆ నిజం తెలిసిన తర్వాత మీరు బయటకు వచ్చి మీరు ఫైటింగ్ చేస్తున్నారు చూడండి. సమాజం అంతా నిజంగా మిమ్మల్ని ఒక మహిళగా, తప్పకుండా ఇక్కడ మహిళలు తర్వాత పురుషులని భేదం లేకుండా అందరూ కూడా మీరు ఇది, ఎందుకంటే ఆ అమ్మాయి లావణ్య కారణంగా మహిళలు కూడా విక్టిమ్స్ ఉన్నారు ఇక్కడ. మహిళలు కూడా విక్టిమ్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మహిళలు అంటే ఆ ఒక్కటే కాదు, మహిళ ఆమె కారణంగా విక్టిమ్స్ అయిన మహిళలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మన ప్రీతి అనే అమ్మాయి ఉంది, తర్వాత మస్తాన్ సాయి వైఫ్ ఉంది, చింటూ వైఫ్ ఉంది, స్వయాన వాళ్ళ మదర్ ఉంది, మస్తాన్ సాయి వాళ్ళ మదర్ ఉన్నారు, లావణ్య మదర్ కూడా ఉన్నారండి. అదే లావణ్య మదర్ కూడా ఉన్నారు. తర్వాత కొన్ని ఛానల్స్ మీరు మాట్లాడుతున్నట్టుగా నాకు అర్థం కాలేదు. అసలు ఆ ఛానల్స్ అంత విలువలు దిగజార్చుకొని సమాజం అంతా కూడా అంత వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, నిజం తెలిసి కూడా ఇప్పుడు శేఖర్ భాష అసలు ఆరోపణలు అని చెప్పి ఆ ఛానల్స్ మాట్లాడుతుంటే నాకు సిగ్గుగా ఉంది అసలు ఈ సమాజంలో. శేఖర్ భాష ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా ఆయన అసలు ఏ విషయం చెప్పిన ఆరోపణ కాదు, విత్ ప్రూఫ్ దమ్మున్నాడు. అసలు ఇట్లా అంటే ఈ జర్నలిస్ట్లకి చేతగాంది, వీళ్ళు ఇంత పెద్ద మీడియాలు పెట్టుకున్నారు, ఈ ఛానళ్ళకి చేతగాంది. ఆ అబ్బాయి అంత సేకరించి టేబుల్ మీద పెట్టిండు, అది గట్స్ ఉన్న ఒక సామాజిక కార్యకర్త అనొచ్చు. తర్వాత ఈ ఛానల్స్ అన్ని ఒకెత్తైతే శేఖర్ భాష ఒక్కడుగా ఆయనకి మీరు కూడా తోడుగా, నిజంగా మీ ఇద్దరికి కూడా హ్యాండ్స్ ఆఫ్ అండి. మేము కూడా సామాన్యమైన ప్రజలము, అంటే మొదటి నుండి కూడా చూస్తా ఉన్నాము. సమాజంలో ఇటువంటి దుర్మార్గాలను అడ్డుకోకపోతే రేపు పొద్దుగాల మన ఇంట్లో మన అన్న ఉండొచ్చు, మన తమ్ముడు ఉండొచ్చు కదా, మహిళలే కాదు కదా. నువ్వు మహిళల విక్టిమ్ కార్డ్ తోటి రీసెంట్ గా అమ్మాయి అడ్వకేట్ తోటి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరది కూడా ఎంత దుర్మార్గం అంటే, ఇంకా ఇవన్నీ చూసి శేఖర్ భాష మీద ఆరోపణలు చేసిందని చెప్పి మాట్లాడుతున్నారే. లావణ్య చేసిన ఒక్క ఆరోపణకైనా ఆమె ప్రూఫ్ తీసుకొచ్చిందా అండి? ఒక్క ప్రూఫ్ అయినా తీసుకొచ్చిందా? ఒక్క ప్రూఫ్ అయినా ఏం లేవండి. ఏం తీసుకొస్తుందండి? కోర్టులో సబ్మిట్ చేస్తానంటుంది, ఏమనంటే ఫ్యాబ్రికేట్ చేసి చూపిస్తారు. తర్వాత చక్కగా కూర్చొని అమ్మాయి వాళ్ళు కూడా, అంటే ఆ మీడియా వాళ్ళు అడగడం కూడా ఏంటంటే, వాళ్ళు మీ మీద ఆరోపణలు చేసింది కదా, ఆరోపణలు కాదయ్యా ఆయన ప్రూఫ్స్ చూపించాడు, అది అడగాలి కదా. వాళ్ళు ఆరోపణలని మాట్లాడతారు, విత్ ప్రూఫ్స్ తో కూర్చున్నారు కదా ఆయన. అదెందుకు మాట్లాడరు ఆ జర్నలిస్టులు? వాళ్ళు ఏ జర్నలిజం చదువుకున్నారు? అసలు ఆ అమ్మాయి ఎంత షార్ట్ టెంపర్ అండి. ఒక లైవ్ లో అంత మంది జనం ఉండి చూస్తుంటే చెప్పు తీసుకొని కొట్టింది. అమ్మాయికి అసలు కంట్రోలింగ్ ఉందా?
ఏ రకమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు చూడట్లేదా? ప్రజలు ఏమన్నా పిచ్చిగా ఉన్నారా? అమ్మాయి ఏ మాట చెప్తే ఆ మాట నమ్మడానికి. ఇంకా అటువంటి అమ్మాయిని ఛానల్లో పెట్టి మళ్ళీ వీళ్ళు ఏంటంటే మీకు ఇప్పుడు ఛానల్స్ కు వ్యూస్ కావచ్చు, కానీ అమ్మాయి ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఎన్ని జీవితాలతో ఆడుకుంటుంది, ఎంతమంది ఇబ్బందులు పెడుతుంది, ఎన్ని కుటుంబాలని అమ్మాయి మొత్తం వాళ్ళ అదేంటి ఉదయ్ ఫోన్ ఉంది ఆమె దగ్గర, రాష్ట్రన్ ఫోన్ ఉంది, తర్వాత మస్తాన్ సాయి ఫోన్ డేటా ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడితే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, అంటే ఎవరు ప్రశ్నిస్తే పర్సనల్స్ తీసుకొని నన్ను బెదిరించడానికి, బెదిరించడానికి కాదు, ఏదో విధంగా నన్ను తిడితే నేను వెనక్కి వెళ్ళాలని కాదు. అక్కడ ఉన్నది శేఖర్ భాష, కరాట కళ్యాణ్ గారు. మీరిద్దరు అసలు మిమ్మల్ని బెదిరించినోడు ఇప్పుడు బెదిరి ఆ ఊరిక. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను ఒక ఛానల్ కి వెళ్తే బెదిరి వెళ్ళిపోయిందని. ఎందుకంటే మీరు నిజం మాట్లాడుతున్నారు, న్యాయం మాట్లాడుతున్నారు, తర్వాత నిజంగా గట్టిగా మాట్లాడేటువంటి ఆత్మ ధైర్యము గట్స్ మీకు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి మిమ్మల్ని ఎదుర్కోలేక పారిపోయింది. ఆ అమ్మాయి కాబట్టి అది మీరు చేసే ఫైటింగ్ కి, మీ స్పిరిట్ కి హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్. ఈ ఎంటర్టైన్ చేసే ఛానల్స్ వాళ్ళ పరువు వాళ్ళు పోగొట్టుకుంటున్నారండి చెప్పాలంటే. అసలు అటువంటి ఛానల్స్ అసలు చూడాలనిపించట్లేదు. ఇప్పుడు అబ్బాయి బిగ్ బాస్ లోకి వెళ్ళిందని చెప్పి ఈమె కూర్చొని మొత్తం కథలు చెప్తా ఉంది, అన్ని కథలు. ఎవడింటాడు కథలు చెప్పి నువ్వు ఆరోపణలు అంటాను. అబ్బాయి ఆరోపణలు చేయని ప్రూఫ్లు తీసుకొచ్చి చూపించినాడు. నువ్వు ఒక్క ప్రూఫ్ తీసుకురాకుండా నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, అబ్బాయి ఆరోపణలు చేయలే కదా. కాబట్టి మిమ్మల్ని బెదిరిస్తే మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీతో వీళ్ళందరూ డైరెక్ట్ గా కాంటాక్ట్ లో లేకపోవచ్చు, కానీ సమాజం అంతా కూడా మీరు చేసే అటువంటి ఈ సామాజిక స్పృహ, ఎందుకంటే సమాజంలో ఇటువంటి వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా ఎదుర్కొని తగిన బుద్ధి చెప్పకపోతే ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సామాజిక స్పృహతో మీరు చేస్తున్నటువంటి పనికి సమాజం అంతా మీ వెంట ఉంటది. ఆమె మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది అట్లా పెడితే మీరు ఊరుకునేది లేదు. అవసరమైతే మీకోసం మేము కూడా బయటకు వస్తాం. మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే మీకోసం మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాం. యూ జస్ట్ గో హెడ్ అండ్ వి ఆర్ దేర్ విత్ యు అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. థాంక్యూ మేడం, థాంక్యూ అండి, థాంక్యూ సో నైస్. గమనించారా తన కేసు కొంత అర్థమైంది. అంటే ఇది కేవలం లావణ్య రాజతరుణ్ కేసుగా చర్చించేది. అమ్మ వ్యక్తిగత పంచాయతీలు మనం చెయ్యం, మనకు అవసరం లేదు. కానీ అబ్బాయిలని అమ్మాయిలకు ఉండే చట్టాలను ఉపయోగించుకుని వాటిని దుర్వినియోగపరచు బ్లాక్మెయిల్ చేసేటువంటి రెండో డ్రగ్స్ కేసుల్లో విక్టిమైనటువంటి డ్రగ్స్ కేసులో నిందితులైనటువంటి కొంతమంది వ్యక్తులు అబ్బాయిలని వేదికగా తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, వరుసగా కేసులు పెడతా ఉంటే, వరుసగా బూతులు తిడతా ఉంటే, వరుసగా దాడులు చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తి మీద చర్చిస్తున్నాం తప్ప ఇది లావణ్య రాజతరుణ్ కేసు కాదు. అసలు పోరాటం చేస్తుంది లావణ్య మీద కాదు. ఎవరైతే ఒక అమ్మాయి పేరు లావణ్య కావచ్చు, ఇంకోరు కావచ్చు, దారుణ్య కావచ్చు, ఎవరైతే అబ్బాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నారో, అమ్మాయిల రక్షణ కోసం తీసుకోబడ్డ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ అలవాటు పడి ఆ డ్రగ్స్ వాడుకోవడం కోసం, డబ్బుల కోసం, జలసాలకు అలవాటు పడ్డ జీవితాల కోసం, ఆ జీవితాన్ని ఎంజాయ్గా గడపడం కోసం అబ్బాయిల మీద కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద చేస్తున్న పోరాటంగా మీరు చూడండి తప్ప ఇది లావణ్య రాజతరుణ్ కేసుగా పోరాటం చేస్తుంది లావణ్య మీదుగా చూడొద్దు. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ మీద చేస్తున్న పోరాటంగా మాత్రమే చూడాలి. కానీ కరాటే కళ్యాణ్ గారు ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేశారా, ప్రజలు ఎంత కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. అసలు ఎవరి మీద కేసులు పెట్టారు, ఏం చేశారు, ఎవరిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఆమె దగ్గర క్లారిటీ లేదు, ఆమె ఒక్కటి కూడా ప్రూఫ్ ఇవ్వలేదని చెప్తున్నారంటే ఎంత అబ్జర్వ్ చేస్తున్నారండి. ఎస్, ఇంకో కాల్ కూడా వస్తుంది. హలో అండి. హలో చెప్పండి మేడం. హలో చెప్పండి, వినిపిస్తుంది. కరాటే కళ్యాణి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే. మీరు లేడీస్ పక్కన చాలా ఇదిగా ఉంటారండి, కరెక్ట్ గానే ఉంటారు. థ్యాంక్ యూ అండి. కానీ ఈ లావణ్య అసలు తన్ని అట్లా లావణ్య అని అనడానికి కూడా చాలా సిగ్గుగా ఉందండి. ఏంటంటే తను ఒక ఆడది, కానీ ఒక రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీని, మదర్ని అండ్ శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ని తను నిండు గర్భిణే కదండి, చెప్తాను. అవునండి. ఒక ఆడది ఒక నిండు గర్భిణితో ఉండే అతన్ని అట్లా అనడం చాలా కరెక్ట్ అయితే నాకు
అనిపించట్లేదండి. ఆమె కరెక్ట్ గా చేయట్లేదు కాబట్టి అండి మీలాంటి వాళ్ళందరూ స్పందించి బయటకు వస్తున్నారమ్మా ఈ రోజు. ఇప్పుడు ఆమె కరెక్ట్ అయితే ఆ అమ్మాయికే సపోర్ట్ చేసే వాళ్ళం ఆడవాళ్ళం అంతా కలిసి ఆమె కరెక్ట్ కాదు కాబట్టి ఆమె వల్ల చాలా మంది ఆడవాళ్ళకి కలంకం అవుతుంది, ఆపాదిస్తున్నారు. ఇలాంటి ఆడవాళ్ళ వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఒక ఆడది సమాజానికి మంచి చేయగలదు, చెడు కూడా చేయగలదు అనేది ఇవి చూపిస్తోంది. సో మనం ఏంటంటే ఆడపిల్ల అని విక్టిమ్ కార్డు ప్లే చేసేసి వాళ్ళని ఎవరినో ఇరికిచ్చేస్తాను, నా దగ్గర పవర్ ఉంది, ఆడవాళ్ళకి బాగా చట్టాలు అండగా ఉన్నాయంటే ఆడవాళ్ళే ఆమెకు వ్యతిరేకం అవుతారు. ఆమెకు అర్థం అవ్వట్లేదు అది. అవును మేడం. కానీ తనకి ఏంటంటే తను అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఎస్, ఎవరు శేఖర్ భాషా గారితో గాని ఎవరు ఇట్లా ఉంటున్నా గానీ ప్రీతి అసలు అలాంటి అమ్మాయి వచ్చి అంత డేర్ గా వచ్చి మీడియా ముందు మాట్లాడిందంటే చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా కాల్స్ వస్తున్నాయి, తొందరగా చెప్పరా. చాలా వాళ్ళని ఎవరు పడితే వాళ్ళని అంటే తన వెనక ఎవరున్నారో ఏంటో కనీసం తల్లిదండ్రులు కూడా బ్లాక్ అవునమ్మా, అవునవును. అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని కన్నందుకు వాళ్ళు సిగ్గుతో తలంచుకోలేక పాపం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి. ఓకే, అర్థమైంది. మళ్ళీ చేస్తామమ్మా. హలో హలో అండి, హలో హలో, టీవీ సౌండ్ తగ్గిమను మరి. టీవీ సౌండ్ తగ్గించండి. మీరు మొబైల్లో టీవీ కానీ చూస్తుంటే. హలో, డైరెక్ట్ మాట్లాడండి సార్. వినిపిస్తుంది వినిపిస్తుంది, మాట్లాడండి. కాలింగ్ ఫ్రమ్ యూరోప్ అండి. సార్ చెప్పండి. కరాటే కళ్యాణి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మాట్లాడండి మేడం. మీరు తీసుకున్న స్టాండ్ కి నేనైతే మిమ్మల్ని ఫాలో అవడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ అండి. ఈ మధ్య థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఇష్యూ అవుతుందో అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను ఏంటి కరాటే కళ్యాణి గారు అంటే ఇంతకు ముందు కొంచెం తెలుసుంటే గానీ ఏంటి ఇట్లాగా నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా లాక్ అయ్యారా ఏంటి అనుకున్నా. కానీ ఇమీడియట్ గా మీరు బౌన్స్ బ్యాక్ అయిన విధానం గానీ తర్వాత మీరు మాట్లాడిన విధానం కానీ చాలా బాగుంది. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు శేఖర్ భాషా గారు కూడా లేరు, అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళారు. మేము బిగ్ బాస్ యాక్చువల్లీ బిగ్ బాస్ లవర్స్, మేము రెగ్యులర్ గా బిగ్ బాస్ చూస్తూ ఉంటాము. సో అక్కడ తనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఇక్కడ బయట అని చెప్పి మేము కొంచెం ఆలోచించాము. మన టీవీ ఉంది అండ్ మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో రాజస్థాన్ గారు బయటకు వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. మూడే మూడు పాయింట్లు చెప్పారు. ఒకటి మేము పెళ్లి చేసుకోలేదు అని ఒక పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్ వచ్చి తను తన ఒక గ్రూప్ ఉంది, దట్ ఇస్ ద టాక్సిక్ గ్రూప్ అని చెప్పారు. నాకు వాళ్ళకి సంబంధం లేదు, ఒక విషపూరితమైన గుంపు అది అని చెప్పారు. మూడో విషయం వచ్చి ఈవిడ ఆల్రెడీ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుని ఉంది, కేసు పెట్టింది. దిస్ ఇస్ ద ప్రూఫ్. ఎందుకంటే నాకు ఆల్రెడీ మేము విడిపోయాము అని చెప్పారు. సో ఆ మూడు విషయాలు ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ టైం వరుసగా శేఖర్ భాష గారు మాట్లాడినా, లావణ్య గారు మాట్లాడినా, లేదంటే ఆ గుంపులో వచ్చిన జనాలు ఎవరు మాట్లాడినా గానీ ఆ మూడు పాయింట్లు ఎప్పుడు ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. అట్ ద ఎండ్ ఆ మూడు పాయింట్లు చెప్పి రాజస్థాన్ గారు వెళ్ళిపోయి సైలెంట్ అయితే మంచి పని చేశారని నేను అనుకుంటున్నాను. కాకపోతే శేఖర్ భాష గారు కనుక లేకుండా ఉండుంటే మేబీ మీడియాలో ఆయన నెగిటివ్ అయ్యేవాడేమో. బట్ శేఖర్ భాష గారు చాలా హెల్ప్ చేశారు. కానీ అట్ ద ఎండ్ ఆ మూడు పాయింట్లే ప్రూవ్ అవుతున్నాయండి ఇప్పటి వరకు కూడా. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శేఖర్ భాష ఉన్నప్పుడే కరాటే కళ్యాణ్ గారు కూడా ఏది వాస్తవమో తెలుసుకొని మాట్లాడారు సార్. ఆయన ఉన్నప్పుడు కూడా కరాటే కళ్యాణ్ గారు చాలా బలంగా ఏది నిజం అని తెలుసుకొని ముందు లావణ్యకి సపోర్ట్ చేసినా సరే ఇది కరెక్ట్ కాదని భావించి మళ్ళీ రాస్తారునికి శేఖర్ భాష గండగా నిలబడ్డారు కరాటే కళ్యాణ్ గారు. అవునండి. సో మేము ఫాలో అవుతూ ఉన్నామండి. కరాటే కళ్యాణి గారు మీకు మాత్రం చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి అయితే మీ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఈ పర్టికులర్ ఇష్యూ తర్వాత బ్లైండ్ గా ఉమెన్ సైడ్ అనే కాకుండా మీరు ఎటువైపు అయితే న్యాయం ఉందో అటువైపు నిలబడి మాట్లాడారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. కాల్స్ చాలా విపరీతంగా వస్తున్నాయి. యూరోప్ నుంచి కూడా కాల్ వస్తుంది. ఒక్కసారి మనం కార్తీక్ దగ్గరికి వెళ్దాం. హలో చెప్పండి. చెప్పండి మేడం. నమస్తే అండి. కాలింగ్ ఫ్రమ్ యూకే నుంచి.
I want to speak to Kalyani garu only. మాట్లాడండి నమస్తే అండి, చెప్పండి అమ్మా. Namaste Kalyani garu. Namaste. Firstly, I want to appreciate you a lot Thank for you. whatever you are doing. Thank you, ma'am. It's not easy and it's not at all easy. ఎందుకంటే మనం ఏదైనా చెప్పాలని చూస్తే దే ట్రై టు పర్సనలీ అటాక్. Yes. ఎక్కడ లేవన్నీ తీసి అది మీరు yesterday I saw the interview, your interview. Yes, ma'am. అదే మన పర్సనల్ మ్యాటర్స్ తీసి మన దే ట్రై టు అటాక్ అవర్ ఫ్యామిలీ. Yes. సో ఇట్ టేక్స్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ గట్స్. అంటే వాళ్ళని ఎదుర్కోవడం ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇట్స్ ఇంపాసిబుల్, యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మీరు చూసారు శేఖర్ గారిని ఎలా దే త్రూ చెప్పలేట్ హిమ్ and then how they abused his wife. Yes. Personal Yes. attacks. She was pregnant. అంటే నేను కూడా ఒక లేడీ అని అంటది. నువ్వు ఒక లేడీ అన్నప్పుడు ఇంకో లేడీని అనకూడదు కదా. సరే వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళు అన్నారు, నువ్వు కూడా అదే చేయకూడదు కదా. దిస్ లేడీ కార్డ్ వాడడం మాత్రం ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండి. విమెన్ కార్డ్ ఉందనే చేస్తున్నారండి ఇదంతా. విమెన్ కార్డ్ పట్టుకొని కాదు, చేస్తున్నారు. బట్ నో విమెన్ విల్ సపోర్ట్ దిస్ కదండి. Yes, ఎవరు అంటే ఆ విమెన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు, ప్రతి మ్యాన్ హ్యాస్ అ ఉమెన్ ఇన్ దర్ లైఫ్. Yes, yes. They have ఇప్పుడు రాజ్ తరుణ్ might have a mother. Mother. So the Mustang Sai has his mother. Wife. మన మదర్ అంటే కరెక్టా? అంతే అంతే కదా. వైఫ్ ఉంది, మదర్ ఉంది, సిస్టర్ ఉంది. Yes. వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా. వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వవా? నేను ఒకటే ఆడ మనిషి అంటే మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు కదా. హౌ కెన్ దట్ బి రైట్? I don't అందరి వ్యక్తిగత జీవితాల్లో కామదొరికింది. ఆ వ్యక్తిగతం గురించి ఎవరు మాట్లాడారు? నేను అమ్మాయిని అని అంటే Yes. అమ్మాయి అంటే ఏంటి? వాట్ ఈస్ అమ్మాయి? అమ్మాయి అంటే యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. యూ కాంట్ రాస్తారు అంత ప్రేమ ఉంటే వచ్చి నువ్వు కేసులు వేసి అతను జైల్లో వేయాలని ట్రై చేయవు కదా. అవును, అవును. ఓకే. హౌ విల్ యూ గెట్ హిమ్? నువ్వు అవునండి. జైల్లో వేస్తే కానీ మీరు ఇంత టైం తీసుకొని యూకే నుంచి కాల్ చేయడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి. యూరోప్ నుంచి, యూకే నుంచి, యుఎస్, ఎక్కడెక్కడి నుంచో కాల్స్, అంటే ఎంత అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. I used to message Shekhar garu also in between. Okay. And later I told when you came and I was worried initially. అంటే మీరు మీకు అర్థం కాలేదు కదా. అంటే you were taking her side. అవునా. He was playing this woman card and you were taking her side. So I thought initially okay, this is going in a wrong way. అంటే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అది అని. But finally it's good. You understood. అవును మేడం. You understood. మీరు న్యాయం సైడ్ ఉన్నారు. న్యాయం సైడ్ ఉండి న్యాయం సైడ్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో నైస్ ఆఫ్ యూ. సో I appreciate you a lot. ఎందుకంటే it's not easy to face them. ఈ పర్సనల్ అటాక్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఏం పర్వాలేదండి. I'll handle it. ఓకే. కార్తీక్ ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే కనుక లావణ్య తనల్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో, అంటే క్వశ్చన్ చేస్తారో, కౌంటర్ చేస్తారో, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో లేడీస్ అందరినీ కూడా దూషించడం మొదలుపెట్టిన మనం చూసాం. అయితే మళ్ళీ ఎస్ ఓకే. ఇట్ విల్ బికమ్ వెరీ, అంటే మనం మొహం చూపించుకోలేని అట్లాంటి మాటలు అంటే పీపుల్ డోంట్ వాంట్ టు కమ్ అవుట్. ఓకే. అట్లాంటి అటాక్స్ you don't want to talk. Okay. Nobody wants to stand in front of Okay. us and ఆమెని ఎదుర్కోలేము కదా. నేను అసలు కాల్ కనెక్ట్ అవుతుంది అనుకోలేదు. థ్యాంక్ యూ అండి మ్యామ్. ఇంకా వస్తున్నాయి కాల్స్. మేము మళ్ళీ మీరు మాకు తర్వాత కాల్ చేయొచ్చు, తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ. I know you are a strong woman, but it requires even more strength to ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇంకెక్కువ స్ట్రెంత్ అవసరం. థ్యాంక్ యూ మ్యామ్. మీరు అందరూ ఉన్నారు కదా, నా స్ట్రెంత్ చాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. హలో అండి. హలో, నమస్కారం. నమస్తే సార్. యూకే, యుఎస్ అన్ని అవే వస్తున్నాయి. హలో మాట్లాడండి, నేరుగా ఫోన్ లో మాట్లాడండి. మీరు తగ్గించండి అని చెప్పండి సౌండ్ అక్కడ వాళ్ళది. టీవీ సార్ మీరు యూట్యూబ్ చూడకండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి సార్. టీవీ అండి, డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్. పక్కన ప్లే అవుతుంది, మాట్లాడండి, డైరెక్ట్ గా మాట్లాడండి. హలో మా అవతల పక్క ఎవరు మాట్లాడట్లేదు. చెప్పండి సార్, చెప్పండి. హలో సార్, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. చాలా సంతోషం. ఒక అమ్మాయి అయినా గానీ మీరు తప్పు చేసిన అమ్మాయికి కొమ్ము గాయకుండా మీరు
మీరు నిజ నిజాల పక్కన మీరు నిలబడడం అన్నది చాలా అభినందనీయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి పోరాటాలు ఎన్నో చేయాలి. మీరు అబ్బాయిలు అమ్మాయిలను కాకుండా తప్పు ఎటుపక్క జరిగినా అటుపక్క మీరు కొట్లాడాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ లావణ్య అటువంటి వాళ్ళని తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న ఆధారాలతో తప్పనిసరిగా మీరు ఒక కేసు ఫైల్ చేసి అటువంటి వాళ్ళు మళ్ళీ టీవీ స్టూడియోలకు రాకుండా ఈ రప్చర్ అన్నది ఏం సమస్య లేనట్టు, ఇప్పుడు ఈ భూమి మీద ఏ సమస్య లేనట్టు ఇది ఒక్క సమస్యను పట్టుకొని వేలాడుకుంటూ ఈ జరుగుతున్నది అన్నిటినీ ఆమె జైలు వేసి ఈ దరిద్రాన్ని అంతా కడిగేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. షూర్ సార్, విల్ ట్రై. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డేర్నెస్ అండ్ యువర్ బ్రేవ్నెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో హలో హలో, పెట్టుకొని వింటున్నారు మొత్తం. డైరెక్ట్ గా మాట్లాడండి, మీరు యూట్యూబ్ చూడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి ప్లీజ్. హలో అండి. హలో మేడం చెప్పండి. నేను అనురాధ మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. అటు సైడ్ నుంచి మేడం ఉన్నారా? కళ్యాణి ఉన్నారు ఉన్నారు ఉన్నారు. చెప్పండి మేడం, నమస్తే, చెప్పండి. ఆవిడ అన్ని వీడియోస్ అవన్నీ బయటికి వచ్చినా కానీ ఈ టీవీల వాళ్ళు ఎందుకండి ఆమెని ఎందుకంత ఇది చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి ఇంకా ఏదో ఆమె వైపు ఆమె ఏమైనా వాళ్ళ కూడా ఏమైనా పెట్టుకుని బెదిరిస్తుందేమో తెలియదండి. మరి సిగ్గేస్తుందండి అసలు ఆమె. రోజుకొకటి తను కూడా ఆ మస్తాన్ సాయి అనే అతను కూడా ఎట్లా చేస్తున్నాడు అసలు? ఒకళ్ళకి ఒక మాట చెప్తున్నాడు, ఇంకొకళ్ళకి ఇంకొక మాట చెప్తున్నాడు. ఆ రోజు మీకు అవును, నాకు కూడా చెప్పాడు. తర్వాత భయపెట్టిందండి ఆమె. అది అమ్మ భయపెడుతుందమ్మా, ఆమె అందరినీ భయపెడుతుందండి. ఒకవేళ ఆమె చెప్పినట్టుగా చెయ్యకపోతే అవతల వాళ్ళ మీద ఏదో ఒక బురద వేస్తుంది. అంటే అదే అన్ని రికార్డ్ చేసిందంటేనే ఆమె ఎంత డేంజర్ లేడినా అర్థమవుతుంది కదా. అంతే అంతే అంతే. కానీ ఒకటండి, ఈ రోజు ఈ లైవ్ చూస్తే లావణ్య నిజంగా నేను ఎందుకున్నాను అనిపిస్తుంది ఆమెకి. ఎందుకంటే అందరూ ఆమెని ఏ విధంగా అర్థం చేసుకుంటుందండి, మనకు అనిపిస్తుంది ఆమె అసలు రోజు ఏదో ఒకటి బయటకు కాదండి. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ స్విమ్మింగ్ పూల్ వీడియో ఏంటి అసలు? కొంచెం భయం భక్తి ఏం లేదు కదా. ఆమెకేమీ లేవండి, ఆమెకేమీ లేవు, భక్తి లేవు, భయం లేవు. అసలు వాళ్ళ పేరెంట్స్ అట్లా ఉన్నారు, ఈమె ఎందుకు ఇట్లా అదే హైఫై లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంది. ఓకే ఓకే మేడం, అంతే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మనం కార్తిక్ తో మాట్లాడదాం. కళ్యాణ్ గారు, కార్తిక్ చాలా మంది ప్రశ్నించేది లావణ్య వైపు చాలా తప్పులు కనిపిస్తున్నాయి, ఆధారాలన్నీ కూడా ఆయనకి చాలా నెగిటివ్ గా ఆమెకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాజ్ అన్ని సంవత్సరాల పాటు అసలు ఎలా భరించాడు? ఆమె యాంటీ సోషల్ ఎలిమెంట్ అని తెలిసినా సరే, డ్రగ్స్ కేసులు ఉన్నాయన్నా సరే, 10 సంవత్సరాల బంధం అని ఆమె చెప్తుంది. 10 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఇలాంటి వ్యవహారం నడిపించిన పరిస్థితి. సో రాజ్ తరుణ్ కూడా క్వశ్చన్ చేసే అవకాశం దీన్ని బట్టి కనిపిస్తోంది. పర్టికులర్ ఈ ఇష్యూ మీద ఏం మాట్లాడతారు? అంటే వాస్తవానికి వారు ఇక్కడే చాలా క్లియర్గా కేసును ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే, యాక్చువల్గా ఎగ్జామిన్ చేయడం పోలీసుల బాధ్యత. కానీ పోలీసులు ఇందాక ఏదో మాట్లాడుకున్నాం కదా, గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతున్నారని. పోలీసులు తాము చేయాల్సిన బాధ్యత చేయట్లేదు కాబట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని బయటే వదిలేస్తున్నారు కాబట్టి మీడియా ఆ బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. ఈ కేసుని జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తే ఇప్పుడు రాజ్ తరుణ్ అనే వ్యక్తిని కూడా చాలా బ్లాక్మెయిల్ ఈ అమ్మాయి చేస్తుంది అని. ఎందుకంటే బయట మాట్లాడితే ఈ అమ్మాయితో రాజ్ తరుణ్కి సహజీవనంతో కొంత రిలేషన్ ఉన్నమాట వాస్తవం, దాంట్లో ఏమి అభ్యంతరం లేదు. అప్పుడు రాజ్ తరుణ్ మొబైల్ మొత్తం కూడా ఈ అమ్మాయి క్యాప్చర్ చేసి పడేసింది. సో రాజ్ తరుణ్ సినిమా సంబంధాలు, వాస్తవిక జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కొన్ని లోపాలు ఉంటాయి కదా, ఆ లోపాలను పట్టుకొని బ్లాక్మెయిల్ చేయటం. ఇప్పుడు మస్తాన్ సాయి అనేవాడు మీకు చూశారు కదా, కరాటీ కరణ్ గారితో మాట్లాడాడు. కరాటీ కరణ్ గారితో మాట్లాడిన తర్వాత వేరే ఛానల్లో లావణ్య కూర్చుంటే లావణ్య ఫోన్ కలిపింది. ఆ రోజు క్లియర్గా మస్తాన్ సాయి ఒక మాట చెప్తా ఉంటే ఫోన్ కట్ చేశారు. ఏంటి ఏదో మూడో వ్యక్తిని పెట్టి నాకు ఈ మాటలు చెప్పకపోతే నీ సంగతి చూస్తా అని చెప్పేసి అనిపించారు. ఆ ఆడియో కూడా కరాటీ కరణ్ గారికి మస్తాన్ సాయి పంపించాడు. కరాటీ కరణ్ గారి దగ్గర అది ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇలా బెదిరిస్తుంది. ఇలా బెదిరించినప్పుడు సినిమా జీవితంలో కెరీర్ కోరుకుంటున్న ఎవరైనా కొంత భయపడతారు కదా. అందులో అతను సెలబ్రిటీగా ఉన్నాడు, బయట జీవితంలో విలన్గా మారిపోతే, సినిమా కెరీర్ పూర్తిగా వెళ్ళిపోతే ఈ భయాలు కేవలం ఈ భయాన్ని వాడుకునే, మనిషికుండే వీక్నెస్ని, మనిషికుండే భయాన్ని వాడుకొని లావణ్య బతుకుతూ ఉంది.
ఇక్కడే ఇప్పుడు నిజంగా ఈ కేసును క్లియర్ గా చూడకపోతే రాజ్ తరుణ్ వైపు కూడా కొంత తప్పు ఉంది కదా అనిపిస్తుంది. కానీ ఒక బలహీనతని ఆసరా చేసుకుని లావణ్య చేసే యత్నాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీతి ఉంది, ఆ ప్రీతి బయటకు వచ్చింది, కానీ ప్రీతిని ఎన్నిసార్లు బెదిరించే ప్రయత్నం చేసిందని ఆ అమ్మాయి చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఉదయ్ అనే ఫోన్ ఈ అమ్మాయి దగ్గర ఉంది, లావణ్య దగ్గర ఉంది. ఆ ఉదయ్ ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఇప్పుడు చేసింది లావణ్య. అదే వాళ్ళు బెదిరించింది మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయటం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరాటే కరణ్ గారు చెప్తున్నారు నాకు మెసేజ్ పెట్టించారు లేదా కాల్ చేపించింది. ఇలాంటి కోణాలు హలో ఈ కోణాలు చెప్పండి భరించలేక ఇబ్బంది పడిన తర్వాతే తను జైలుకి వెళ్ళి బయటకు వెళ్ళాడు, వేరే లైఫ్ గడుపుతా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి చెప్పండి వరకు కూడా రాజ్ తరుణ్ అదే అండి ఇంత చేస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు తనని అని అడుగుదామని. అంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆల్రెడీ కొన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, దర్యాప్తు జరుగుతుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ టైం వస్తుందండి. అదే అండి మనం చిన్నది కన్జ్యూమ్ చేస్తేనే అంతలా ఎవరిని వదిలిపెట్టట్లేదు. తను అంత పబ్లిక్ గా చెప్తున్నా, అంతమంది చెప్తున్నా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు అని మా డౌట్. ఆల్రెడీ ఒక కేసులో 45 days జైల్లో ఉండొచ్చారు లావణ్య, తెలిసిన అంటే పోలీసులకి ఇది ఒక్కటే ఉండదు కదా, కేసు 100 కేసులు ఉంటాయి. సో ప్రయారిటీ వైజ్ గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మనం వెనక్కి వేసుకురావాల్సిన అవసరం లేదు, పోలీసులు కూడా వెనక్కి వేసుకురావాల్సిన అవసరం లేదు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా ఖచ్చితంగా ప్రవర్తిస్తున్నారు చెప్పక అవును పోలీసు వారు వాళ్ళ పని వాళ్ళు చేయాలండి. ఇంకా ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు? అదైతే ప్రయత్నం చేయాలి, మనం కూడా ఒకసారి ఫోర్స్ తీసుకెళ్ళాలి. 6 months బ్యాక్ ఆ ఛానల్లోనే ఈమె గురించి ఒక వార్త న్యూస్ ఒక టెలికాస్ట్ చేశారు. అదే నార్సింగ్ పిఎస్ లో ఒక పోలీస్ వాళ్ళు చెప్పారనమాట. సో సమ్ చింటూ నుంచి ఈ అమ్మాయి చెప్పింది అని, మళ్ళీ వాళ్ళే తను ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకు అర్థం. 6 months బ్యాక్ మీరు బ్యాక్ వెళ్తే యూట్యూబ్ లోనే ఉన్నాయి. ఓకే అవును, డ్రగ్స్ కేసుకు సంబంధించి అన్ని ఉన్నాయి గతంలో కూడా. ఏ విధంగా అదే నార్సింగ్ పోలీస్ లో అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే శేఖర్ భాష చెప్పినప్పుడు తను నేను ఇచ్చాను అనట్లేదు కదా చింటూ, అందుకని ఆ అమ్మాయి చెప్పినట్టు ఆ పోలీసులే చెప్పారు. 6 months బ్యాక్ మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి, యూట్యూబ్ లోనే ఉంది. ఎస్ సార్, మన ప్రయత్నం మనం చేద్దామండి. కానీ వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే వాళ్ళ కొన్ని నామ్స్ ఉంటాయి, దాని ప్రకారం మనం ఫోర్స్ కూడా తీసుకెళ్తే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతమంది పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది, డైలీ ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు, అది పబ్లిక్ న్యూసెన్స్ కూడా. సో వేరే వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేయడం, వాళ్ళంతా ఎంటర్టైన్ చేస్తున్నట్టే ఉంది. ఛానల్స్ కూడా ఇవన్నీ మానుకోవాలని నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చి మాట్లాడేందుకు. హలో అండి, మేడం చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి నా కాల్ కలిసినందుకు. నేను కళ్యాణి గారితో ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, వినిపిస్తుంది మేడం. చెప్పండి అమ్మా. హాయ్ కళ్యాణి గారు. హలో. సో లావణ్య గారు ఏమన్నారంటే, నన్ను అరెస్ట్ చేశారు కదా ఆమెని ఎక్కడో తీసుకెళ్లి ట్రైన్ దగ్గర, వాళ్ళు అసలు నిజమైన పోలీసులేనా, అసలు అలా వచ్చారు, యూనిఫామ్ కూడా లేదని అన్నారు కదా. మరి అలా లేనప్పుడు ఆమె జైల్లో ఎలా పెట్టారు? ఫేక్ జైల్లో ఏమన్నా తీసుకెళ్లి పెట్టారు? 45 సూపర్ అండి, మీరు సూపర్, భలే పాయింట్ ఇది కదా. అది ఎవరు అడగలేదు అనుకున్నాను, నాకు అదే అనిపించింది. నన్ను వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళకి పోలీసులే గారు రాత్రి ఎవరో పంపించారు కావాలని నన్ను చెప్పినప్పుడు ఆమెను కూడా జైల్లో పెట్టుండకూడదు కదా, ఏదైనా ఫేక్ జైల్లో పెట్టుండాలి. మరి నిజంగానే వెళ్ళింది కదా. సూపర్ కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు మీ పాయింట్ కరెక్ట్. ఆమెకి అది అర్థం కాలే అంటే జనాలు పిచ్చోళ్ళు చేద్దామని మాట్లాడింది ఆమె. మీలా చాలా తెలివిగా ఆలోచిస్తున్న వాళ్ళందరూ ఆలోచిస్తున్న, క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు, తెలియట్లేదు ఆమెకి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఇప్పుడే కొన్ని కామెంట్స్ చూసాను కింద, ఎవరో ఎవిడెన్స్ అనే వాళ్ళు అంటున్నారు పెయిడ్ వాళ్ళ చేత కాల్ చేపిస్తున్నారు, పెయిడ్ కామెంట్స్ అని. నేనైతే పెయిడ్ కాదు. మీలాంటి వాళ్ళందరూ ఫోన్ చేసి ఇదే చెప్తున్నారు, పెయిడ్ అంటుంది లావణ్య. మేము పెయిడ్ కాదు, మేము యూకే నుంచి చేస్తున్నాం. ఈ విషయాన్ని క్లారిటీ ఇద్దాం. పెయిడ్ అనే వాళ్ళకి క్లారిటీ ఇప్పుడు మీరైతే నాకు తెలియదు ఎవరో. ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ కార్తిక్ చెప్పండి. పేడ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆమె అదే పని చేస్తుంది కార్తిక్ గారు, ఆమె అదే చేస్తుందండి, ఆమె అదే చేస్తుందేమో, అందుకే ఆమె అదే చేస్తుందేమో, అందుకే అందరూ అలా కనిపిస్తుంది. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందట.
సో ఆమె అదే పని చేస్తుందేమో, అందుకనే ఆమె అలా చేయించుకుందేమో ఫస్ట్, అలాగే పే చేసి వెళ్తుందేమో ఛానల్స్ కి, అలాగే పే చేస్తుందేమో. అంటే అటువైపు నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చే మెసేజ్లు కూడా పేడ్ అని భావించాలి ఇప్పుడు. మరి అంతే, మరి అలాగే అనుకోవాలి ఇప్పుడు. దానికి కూడా ఇంకో రీజన్ ఉంది మేడం. ఇంకో విషయం, మీరు యాక్చువల్గా ఒక చనిపోయిన ఈ వరదల కారణంగా చనిపోయిన ఒక సైంటిస్ట్ గురించి మాట్లాడదామని వచ్చారు, అవునా కదా? మీకు తెలియకుండానే 5 నిమిషాల ముందు అప్పటికప్పుడు లైవ్ అని చెప్పాను. పేజ్ కాల్స్ మీకు సపోర్ట్ గా అరేంజ్ చేసుకునే అవకాశం మీకు టైం ఇవ్వలేదు, ఒకటి. ఇంకోటి, ఆ అవసరం ఎవరికి లేదు. ఇంకోటి, మనం డైరెక్ట్ గా చెప్తున్నాం, ఎవరైనా పబ్లిక్ డైరెక్ట్ గా నెంబర్ ట్రై చేయండి. మీకు కాల్స్ కలవకపోతే పెయిడ్ కాల్స్ అనే లెక్క, మీకు కాల్స్ కలుస్తాయి, మీకు ఖచ్చితంగా కాల్స్ కలుస్తాయి. మనం ఆడియన్స్ కి చెప్తాం, ఒకరికి కాకపోతే ఒకరికి ఖచ్చితంగా రియల్ కాల్స్ కలుస్తాయి. మీ అభిప్రాయాన్ని చెప్పుకోండి, మీరు మీ అభిప్రాయాన్ని మాత్రం చెప్పుకోండి, మనం క్లియర్. ఇంకోటి ఏంటంటే, లావణ్య అనే వ్యక్తి క్లియర్ గా దొరికిపోయింది. చాలా ఆడియన్స్ చాలా క్లియర్ గా అడుగుతున్నారు కదా. మేము ఇప్పుడు వాస్తవంగా మేము పేడంటే ఆడియన్స్ వేసే క్వశ్చన్స్ మేము ముందు చెప్పుకునే వాళ్ళం, ఆ క్రెడిట్ మేము తీసుకునే వాళ్ళు, ఆడియన్స్ కిందకి ఇచ్చేవాళ్ళం. కానీ ఆడియన్సే చాలా క్లియర్గా మాకంటే తెలివిగా అడుగుతున్నారు. ఆడియన్స్ తెలివిగా అడుగుతున్నారంటే ఎన్ని ఎఫ్ఐఆర్లు లావణ్య మీద ఉన్నాయో కూడా ఆడియన్స్ బాగా క్లారిటీ ఉంది. అంటే ఈ కేసుని కరాటే కళ్యాణ్ గారి కంటే ఎక్కువ, వలి కంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ ఆడియన్స్ ఫాలో అవుతున్నారు. క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఏ రోజు ఏం జరిగింది, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన స్విమ్మింగ్ పూల్ విషయం కూడా ప్రస్తావిస్తున్నారంటే అంత కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకొకటి, ప్రతి విషయాన్ని కూడా వేరు కాదు, యూకే లో టైం వేరు, యుఎస్ లో టైం వేరు, దుబాయ్ లో టైం వేరు, ఇండియాలో టైం వేరు. హలో హలో చెప్పండి. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఉన్నారు కదా, ఆయన పరిస్థితి ఏంటండి? ఆయన అయోమయ పరిస్థితిలో ఆయన డ్రాప్ అయినట్టుగా మనకి సమాచారం వస్తుంది. వేరే లాయర్ రాజేష్ అని జాయిన్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే ఆయన మిస్లీడ్ చేసినట్టుంది ఈవిడ. అది ముందే చెప్పామండి స్టార్టింగ్ లోనే, ఆయన కూడా వెళ్ళిపోతాడని మా పక్కకి. ఓకే ఓకే సార్, ఇంకేమన్నా అడగదలుచుకున్నారా? అంతే అదే దిలీప్ గారు స్టార్టింగ్ లో కనిపించారు మీడియాలో, ఇప్పుడు ఏంటి కనపట్లేదని మీ డౌట్, అంతేగా? కొంచెం మంచి అభిప్రాయం ఉండేది సార్ ఆయన అంటే మంచి అభిప్రాయం అందరికీ ఉండేదండి. ఈ కేసు తీసుకున్నాక మొత్తం అందరికి పోయిందని ఆయన వెళ్ళిపోయారండి, అసలు విషయం అది. ఇంకోటి ఏంటంటే, ఆయన పాపం ఈ అమ్మాయి మాటలో పడిపోయి పబ్లిక్ గానే బూతులు తిట్టేశారు ఆయన. సో ఇవన్నీ కూడా ఆయనకి ఎఫెక్ట్ చూపించాయి. తర్వాత జడ్జి గారు కూడా ఆయన్ని కొంచెం మొట్టికాయలు వేశారు అన్నది మనకు తెలిసిన విషయం. సో ఇవన్నీ కలిపి ఆయన వెరసి మొత్తానికి ఈమెకు నమస్కారం పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టారు ఈయన. ఇది జరిగింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలియజేశారు. హలో అండి సార్, చెప్పండి. కళ్యాణ్ గారు చెప్పండి సార్, చెప్పండి మేడం. ఈ లావణ్య గురించి సార్ చెప్పండి. అయితే మీ కార్ లో వెళ్తూ ఒక మాట మాట్లాడింది సార్, శేఖర్ భాష గురించి. ఓకే, కేసు పెట్టారు, నేను గుంటూరు వెళ్తున్నాను, మస్తాన్ సాయి గురించి కాల్ గురించి మాట్లాడింది కార్ లో వెళ్తూ. నన్ను పోలీసులు వెళ్ళిపోమన్నారు, నేను వెళ్తున్నాను అని చెప్పింది. కేసు పెట్టారు, అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఓకే, అంటే పోలీసులు ఈమెకు చెప్పాల్సిన అవసరం ఏముందండి? మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. అంటే పోలీసులతో ఆవిడకి అవినాభావ సంబంధం దగ్గరగా ఉందేమో మరి. కార్లో కూర్చొని మాట్లాడి శేఖర్ భాష అంత తిడతా ఉంది, కేసు పెడుతున్నారు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, పోలీసు వెళ్ళిపోమన్నారని చెప్పాను. అంటే ఏముంది సార్, ఆమె ఎవరికొకరికి సార్ బతిమాలి విక్టిమ్ కార్డు వాడితే వాళ్ళు కూడా ఏమైనా హెల్ప్ చేశారేమో, మీరు వెళ్ళిపోండి అనేది చెప్పుంటారు. లేకపోతే ఎవరైనా కొంచెం దగ్గరగా సార్ అని బతిమాలుకొని ఏదైనా తెలుసుకుని ఉంటుంది. ఏమైనా కానీ ఆవిడకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారండి, ఏ ఆఫీసరో కానీ. మొత్తానికి అదైతే బయటకు వచ్చిన తర్వాత మన అందరికి క్లారిటీ వస్తుంది. డైరెక్ట్ గా చెప్పిందండి, మీ ఆ వీడియో కాల్ వింటే అర్థమవుతుంది మీకు. ఓకే ఓకే, తప్పకుండా వింటామండి. ఓకే ఓకే సార్. సార్ ఒక్క నిమిషం సార్. అయితే లావణ్య ఇన్ని ప్రూఫ్స్ చూపిస్తుంది కదా, ఇవన్నీ చేసేదంతా ఫేక్ ఉంటారు కదా, ఇలా డ్రగ్ బ్యాచ్ అంతా. ఈ డ్రగ్ బ్యాచ్ వాళ్ళతోటే మెసేజ్ పెడుతున్నా, మీరు ఏ వీడియో కింద చూసినా కానీ వాళ్ళే ఉంటారు, వాళ్ళ నేమ్స్ ఉండవండి. ఓకే, నేమ్స్ ఉండకుండా ఫేక్ ఐడీస్ ఉంటాయి, ఆ ఫేక్ ఐడీస్ నుంచే తిడతా ఉంటది. ఓకే, అలాగే హలో చెప్పండి తొందరగా చెప్పండి. కాకపోతే ఈమె ఈ డ్రగ్ అది ఇది అంటున్నారు, ఈ చింటూ కాల్ ఉంది చూసారండి? అవునవును, విన్నాగా. మంచం కోళ్ళ కాల్. ఓకే, ఆ కాల్లో మా తండ్రి లాంటోడు, మేము ఇది మస్తాన్ సాయిని ఉడికించడానికి చేసాము అంటారు. ఆ విధంగా ఎవరన్నా మాట్లాడతారా అండి? ఓకే,
ఒకళ్ళని ఉడికించడానికి ఇంకొకరితో మాట్లాడతాం. ఆ విధంగా ఎవరు ఓకే. మాట్లాడితే వాళ్ళని అది లావణ్యం మాట్లాడతారు రాజ్ తరుణ్ ఉడికించడానికి చేస్తానంటే ఒక పద్ధతి ఉంటదండి. ఓకే. మస్తాన్ సాయిని ఉడికించడానికి ఈ విధంగా మాట్లాడడం ఏంటండి? ఉమ్. ఆ రకంగా ఎవరైనా మాట్లాడతారా? ఓకే ఓకే సార్, అర్థమైంది మీ Thank you పాయింట్ అండి, అర్థమైంది. thank you. చాలా కాల్స్ వస్తున్నాయి. ఫోన్ Thank చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యా, ఇట్లా కాల్స్ మీద కాల్స్ వస్తానే ఉన్నాయి. సో అంటే మనం టీవీతో తమకు ఉన్నటువంటి అభిప్రాయాలు పంచుకునేందుకు పంచుకోవాలని ఏ చాలా ఛానల్ మంది కూడా, కళ్యాణ్ గారు ఏ ఛానల్ కూడా ఈ ఇష్యూ మీద ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజలు తెలుసుకోలేదు. ఎటువైపు ఉన్నారు, ఈ కేసును చాలా ఎంతవరకు కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం టీవీ మనం మాత్రమే. ఒకటే చేసాం. ఎస్ ఎస్, కాల్స్ వస్తున్నాయి. హలో, కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి. నా వాయిస్ హలో, డైరెక్ట్ గా మాట్లాడండి సార్. హలో 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 నేను చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. యా చెప్పండి మేడం. వాలి గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ లేడీస్ ఈ లాస్ ని చాలా మిస్యూజ్ చేస్తున్నారండి. 498 దగ్గర నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ అని. నేను ఒక 63 year old లేడీని. మేమందరం ఫ్యామిలీ లాస్ రావాలని, ఫ్యామిలీ కోర్ట్స్ రావాలని, 498 రావాలని ధర్నాలు చేసిన వాళ్ళం ఒకప్పుడు మల్లాది సుబ్బమ్మ గారితో కూర్చుని. ఓకే. ఇప్పుడు ఈ లాస్ ని నిజంగా అబలులైన వాళ్ళ లేడీస్ కి పనికి రావాలని మేము చేశాం. కానీ దాన్ని నిజంగా బాధపడకుండా బాధ పెట్టడానికి వాడుతున్నారు 90% వరకు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ కళ్యాణి గారు. చాలా మంచి పని చేస్తున్నావమ్మా. నేను యంగ్ 24 years నుంచి బీన్ ఎ ఫెమినిస్ట్. ఇప్పుడు నేను అది మానేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ రైట్స్ ఫర్ ఈక్వల్ అందరికి అనేసి ఆ లైన్ లోకి వచ్చేసాం ఇప్పుడు. అంటే వీళ్ళు లేడీస్, వీళ్ళకి హెల్ప్ చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. అవును, కానీ వీళ్ళు అసలు సొసైటీనే నాశనం, ఫ్యామిలీస్ నాశనం. అవునండి, వీళ్ళ వల్ల. అవునవును, ఇదంతా దయపోయి వీళ్ళ మీద చాలా మంది మేడం ఈ 498 దుర్వినియోగం చేసి పాపం అమాయకంగా పెళ్లి చేసుకుని 1 month లోనే డైవోర్స్ తీసుకొని కోట్ల డబ్బులు గుంజేస్తున్నారు మేడం. అవునమ్మా, కానీ మేము ఎప్పుడు అడ్వైస్ ఇచ్చేది, ఎవరైనా వచ్చి అడిగితే మేమేం చెప్తున్నాం అంటే, మీ డబ్బులు ఇవ్వమాకండి. అవును, అడ్వకేట్స్ కూడా దీంట్లో కొల్యూడ్ అవుతారు, సెటిల్ చేసుకోండి అని చెప్తారు. వాళ్ళకి లాభం లేదో అది మనకు తెలియదు మనం మాట్లాడొద్దు. కాకపోతే వాళ్ళు సెటిల్ చేసుకోండి అని వీళ్ళు భయపడుతున్న వాళ్ళని వాళ్ళు ఇంకా భయపెట్టించడం. అవును, దాని వల్ల వాళ్ళు సెటిల్ ఇప్పుడు లావణ్య కూడా ఆ ఇల్లు ఖాళీ చేయకుండా ఉండడానికి కూడా కారణం అదే కదా. లేదమ్మా, అది రాదమ్మా. అది అతను ఎంత కొట్టుకున్నా ఏం చేసుకున్నా ఇప్పుడున్న మనకు వచ్చిన ఈ ఎవిడెన్స్ అన్ని పట్టి చూస్తే ఆ అమ్మాయికి రాదది. కరెక్ట్. అండ్ యాక్చువల్లీ ఆ క్లారిటీ కోసం ఈ మాట మీతో అన్నాను. నేను చాలా మంది అనుకుంటున్నారు మనం అందరం బాధపడుతున్నాం సోషల్ అని. పాపం వాళ్ళ పేరెంట్స్ ఆలోచించండి ఏ స్థితిలో ఉండి ఉంటారు. మానసిక స్థితి ఎలా ఉంటుందమ్మా వాళ్ళ యాజ్ ఎ మదర్ నాకు తెలుసు ఆ బాధ. అంటే కూతుర్ని కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు. అమ్మాయి వాళ్ళ మాట వినదు, వాళ్ళకి ఇంకో తోడు నీడ లేకుండా చేసింది, వాళ్ళకి బయట బతుకు లేకుండా చేసింది. వేరే వాళ్ళ సంగతి వదిలేయమ్మా, బయట వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటుంది. పేరెంట్స్ మీద ఎంతకమ్మా అంత కక్ష? ఇది ఇంకొక యాంగిల్ అమ్మాయిది. అంటే ఆ దుష్టత్వానికి ఒక లెవెల్ లేదు. మీరు అపరిచితుడు సినిమా చూసారు కదా, అలాగే ఉందమ్మా. ఈ అపరిచితుడు కంటే కూడా ఈమె టాప్ అమ్మా. అపరిచితుల్లో ఈ యాంగిల్స్ ఇంకా చూపించలేదు. ఈవిడ అపరిచితుల్లో ఈ రొమాన్స్లు, ఈ మంచం కోళ్ళు ఇవన్నీ లేవమ్మా. ఈవిడకి అవన్నీ కూడా ఉన్నాయిగా. ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయమ్మా. నేను చూస్తున్నాను. నేను శేఖర్ బాసా గారితో కూడా మాట్లాడాను ఫోన్ లో. నేను అతన్ని కూడా ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు కూడా ఐ విష్ దట్ హీ విల్ విన్ బిగ్ బాస్ అండ్ ఆల్ మై విషెస్ ఫర్ హిమ్. మీరు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారమ్మా. అంటే ఒకవైపే లేడీస్ వైపే మాట్లాడడం అని కాకుండా సివిఎల్ నరసింహారావు గారు అడ్వకేట్ గారు భార్యా బాధితుల సంఘం అని పెట్టారండి. అతని దగ్గరికి వెళ్తే అతను కూడా అదే చెప్తాడు, అమ్మా ఇది కాదమ్మా, ఇదిగో ఇలా ఉన్నాయి అని. ఒకప్పుడు ఇంటికి కోడల్ని తెచ్చుకోవడం అంటే ఇంట్లో దీపం పెట్టడానికి అనేవాళ్ళమ్మా. ఇప్పుడు దీపం ఏం జరుగుతుందమ్మా? దీపం ఆర్పుతున్నారు, ఇల్లు నాశనం చేస్తున్నారు. ఆ పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఆ ముసలి ప్రాణాలకి మనవాళ్ళని చూసుకోలేక వాళ్ళు చనిపోతారు. ఎన్ని జరుగుతున్నాయమ్మా? అవునమ్మా, నిజం, కరెక్ట్, నిజాలు మాట్లాడుతున్నారు. ఏమంటే వీళ్ళు ఏమంటారు, వాడు మగవాడు కాదు అంటారు. అమ్మో, ఫస్ట్ నైట్ నుంచే వీళ్ళకి తెలిసిపోతుంది వాడు మగవాడు కాదు. అవునవును, ఏదో ఒకటి
ఎన్ని అంటే నేను ఒక సోషల్ వర్కర్ లా చేస్తుంటాను కాబట్టి వచ్చే సమస్యలు నాకు చాలా చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతాను మీకు. మేడం ఒక్కసారి మేడం మీకు మళ్ళీ చేస్తా. తీసుకోదలుచుకోలేదు నేను. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో హలో అండి. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. వలి గారండి? అవునండి, నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. నమస్తే అండి. కరాటే కళ్యాణ్ గారు మీకు కూడా నమస్తే. నేను ఆస్ట్రేలియా నుంచి చేస్తున్నాను. నమస్తే అమ్మా. ఆస్ట్రేలియా నుంచా? అండి నమస్తే అండి, చెప్పండి మేడం. చాలా అప్రిషియేట్ చేస్తున్నామండి మేము. చాలా థ్యాంక్స్. మీరు చాలా మంచి కాల్ గురించి చేస్తున్నారు. అసలు ఆ అమ్మాయి అసలు లేడీ ఏనండి? నాకు అనుమానంగా ఉంది. అట్లీస్ట్ కామన్ సెన్స్ కూడా లేదు ఆమెకి, మేనేజ్ లేదు. అసలు ఒక విమెన్ అయ్యింది ఎట్లా మాట్లాడుతుందంటే వినడానికే మాకు చిరాకు వస్తుంది. అసలు లేడీ అయ్యుండి ఇట్లాంటి మాటలు నేను అసలు ఇప్పటికొచ్చి అసలు ఎవరిని వినలేదు. ఏంటండి ఆ మాటలు ఏంటి, అది ఏంటి? అయినా ఆమెని, అలాంటి ఆమెని అసలు ముందు ఒక కాల్ వచ్చింది ఒక ఆయన ఎలా సపోర్ట్ చేస్తున్నాడండి. అసలు ఎంత మంది ఆడవాళ్ళు ఇట్లాంటి విమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారంటే ఇట్లాంటి వాళ్ళకి కొంచెం కొద్దిగా చేయాలండి. ఇట్లాంటి వార్ లాంటివి చేస్తేనే ఖచ్చితంగా కనీసం కొంతమంది అయినా మగోళ్ళు బయటపడతారు. అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏది నచ్చితే అది మీడియాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులు లాగేసి అటు అత్తమామలు లాగేసి ఏంటండి అసలు ఆడవాళ్ళు అనేది ఫీలింగే లేదు. మరి ఇంకా వీళ్ళని ఆడవాళ్ళు అని చెప్పేసి ఎట్లా అంటారు? అవును, అదే స్టార్టింగ్ లో కూడా ఉమెన్ కార్డు పెట్టేస్తే మన వైపు అందరూ వచ్చేస్తారు, మనకు సపోర్ట్ గానే ఉంటారు, మనమే గెలుస్తాం అని చెప్పి అట్లా అనుకుని వచ్చారు లావణ్య. కానీ బొమ్మ రివర్స్ అయింది. దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడు అంతే. ఇంకా ఇంకా చాలా వాస్తవాలు కూడా లేదు ఆ అమ్మాయికి. కనీసం కల్చర్ గురించి కానీ తల్లిదండ్రులే ఎంత దారుణంగా హీనంగా మాట్లాడుతున్నారంటే ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుందని, ఆమె ఎంత దిగజారిపోయిందనేది ఆమెకు అర్థం కావాలి. అసలు ఎలాగా మిగతా వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను చాలా సిగ్గుపడుతున్నానండి ఆమె చేసిన మాటలకి, ఆమె చెప్పిన మాటలకి. ప్రతిదీ మేము లైవ్ లో చూస్తున్నాము. ఎందుకంటే మేము ఆ సైడ్ నుంచి మేము కాల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఇట్లాంటి మీరు చేసిన పనికి మేము సపోర్ట్ చేయాలి. అండ్ మనం టీవీకి నిజంగా చెప్తున్నాను థ్యాంక్స్ అండి కరాటే కళ్యాణి గారు. ఇలాంటివి ఎన్నో చెయ్యాలి. స్పెషల్ గా ఇది ఒక ఉద్యమం లాగా మీరు తీసుకుని వెళ్తే మేమందరం మీకు సపోర్ట్ ఉంటాం. థ్యాంక్ యూ. షూర్ అండి. ఎన్ని జనరేషన్స్ ఇప్పుడు ఒక కల్చర్ ఏదైతే ఉందో అది మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసుకొని పోలీసులు కూడా ఏం చేయట్లేదు. ఎందుకు అసలు ఆమెని తీసుకెళ్లి పెట్టట్లేదు అనేది మాకు అసలు అర్థం కాని సిచ్యువేషన్. కాన్స్టిట్యూషన్ ఉందా అక్కడ ఇండియాలోని? లేదు మేడం, లేదు. ఇన్వెస్టిగేషన్ అనేది ఒకవైపు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అది కాదండి, లేడీస్ వెళ్తేనేమో మనకి ఏదైనా సరే ఓకే అంటున్నారు. మరి అదే లేడీస్ మరి అటువైపు వాళ్ళు ఇప్పుడు మగ పిల్లోడు తరపు లేడీస్ వెళ్తే వాళ్ళని ఎవరు పట్టించుకోరు కదా. అవును, ఇది కనిపిస్తుంది ఈ జెండర్ డిఫరెన్స్ అనేది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అన్నట్టు ఎవరి ముందు వెళ్తే వాళ్ళ వైపు అయిపోతుంది మేడం కొన్నిసార్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎంత కళ్ళు మూసిపోయి జనాలు ఉంటున్నారా, ఎలాగ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఆ ఫస్ట్ ఆయన ఎందుకు మాట్లాడింది అనేది నాకు ఇప్పటికొచ్చి అర్థం కాదు. ఆయన పూర్తిగా లావణ్య కరెక్ట్ అని చెప్పలేదు. లావణ్య కూడా లావణ్య వైపు తప్పులు ఉన్నాయి. అయితే రాస్తారని కూడా క్వశ్చన్ చేయాల్సినంత చేయట్లేదు అనేది ఆయన బాధ. అంతే తప్ప ఇప్పుడు ఆ అమ్మాయి వలన ఎవరైనా నిజంగా ఒకవేళ ఇప్పుడు ఆల్ ద విక్టిమ్స్ ఉన్నారు వీళ్ళు మస్తాన్ సాయి గానీ రాస్తారు గానీ ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత? ఇంత దారుణంగాని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి టార్చర్ చేసి వాళ్ళ ఫ్యామిలీని టార్చర్ చేస్తుంటే ఈమె చేసిన దానికి ఎవరైనా ఏదైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఇలాంటి వాళ్ళని మనము ఎంత తొందరగా మనం ఆల్రెడీ మస్తాన్ సాయి చేశాడు మేడం. మస్తాన్ సాయి చేశాడు, దవడ బయలుందంట ఒకసారి కింద పడి. మరి అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఆ పిల్లోడు ఏదో చేశాడు పెట్టాడు, ఎవరైనా తప్పులు చేయని వాళ్ళు అంటూ ఎవరు లేరండి. కానీ ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా చేసిన వాళ్ళు నేను ఎక్కడా చూడలేదు. Yes madam, you're right. Thank you very much. పేరెంట్స్ అయితే ఇష్టం వచ్చినట్లు. ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్ రిలేషన్స్ పెడుతుంది అమ్మాయి. ఎంత దరిద్రంగా ఉండాలంటే అంత దరిద్రంగా ఉంటది. అసలు ఏమనుకుంటుంది అసలు ఎవరు జనాలు కనీసం ఆమె రోడ్డు మీదకి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ అనేది కూడా ఎవరు ఇవ్వరండి. అది నేను ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్క దగ్గర అనుకుంటుంది కానీ ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి డేంజరే, షేమే.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చి మన ఇంటికి ఫోన్ చేశారు, ఆస్ట్రేలియా నుంచి చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి కరాటే కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వలి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్. కాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. కార్తీక్ మీరు చూస్తున్నారు, చేయట్లేదు. కార్తీక్ ఆస్ట్రేలియా నుంచి కాల్స్ వస్తున్నాయి, యూకే నుంచి వస్తున్నాయి, యుఎస్ నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి చాలా అబుదాబి నుంచి వస్తున్నాయి. కానీ అవన్నీ లిఫ్ట్ చేయట్లేదు ఇంకా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, అసలు ఏవి ఆధారాలు, పూర్తిగా సాక్ష్యాలు, న్యాయం ఎటువైపు ఉంది అనేది కూడా క్లారిటీ ఎప్పుడో వచ్చేసింది. కానీ ప్రజల వైపు నుంచి స్పందన తెలుసుకునే ప్రయత్నం ఏ ఛానల్ కూడా చేయట్లేదు. సో ముందస్తుగా మనం టీవీ దీన్ని కండక్ట్ చేసింది. సో ప్రజలు మనకెంత సపోర్ట్ చేస్తున్నారు, నిజం వైపు ఉన్న ఛానల్ ని ఏ విధంగా హక్కును చేర్చుకుంటారు అనేది కూడా చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలను బట్టి మనకు అర్థమవుతుంది. వాస్తవానికి వీరందరికీ తెలిసింది ఏంటంటే, ఒక మస్తాన్ సాయి తెలుసు, ఒక షరీఫ్ తెలుసు, ఒక చింటూ తెలుసు, లేదా ఒక రాయితరం తెలుసు, ఒక ప్రీతి ఉదయ్ తెలుసు, ఒక నరేష్ తెలుసు. ఇంతకంటే మించి కూడా యాక్చువల్గా ఏంటంటే ఇంకా కొంత ఆధారాలు స్వీకరించి ఏదైతే వాళ్ళ ఫాదర్ నడుపుకున్న ఆ హోటల్ దగ్గరికి వెళ్తే, వాళ్ళ ఫాదర్ పాపం ఓ డబ్బా కొట్టి నడుపుకుంటా ఉంటారు. అక్కడ కొన్ని మామూలు జనరల్ థింగ్స్ అమ్ముకుంటా ఉంటారు. ఆ జనరల్ థింగ్స్ అమ్ముకున్న ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ లోకల్ పీపుల్ చెప్తారు వాట్ ఈజ్ లావణ్య అనేది మనం చెప్పవసరం లేదు. వాట్ ఈజ్ లావణ్య అనేది అక్కడ పీపుల్ చెప్తారు. వాస్తవం వీరందరికంటే ముందు అక్కడ ఉండే లోకల్ లీడర్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందంట. అక్కడ ఎవరైతే అక్కడ లోకల్ లీడర్ ఉన్నారో అతనితో ఒక ఎఫెక్షన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అతను బ్లాక్ మెయిల్ చేసిన తర్వాత అతని నుంచి డబ్బులు గుంజేసి ఆ డబ్బులతో యూకే పోతుందంట లావణ్య. ఆ డబ్బులతోనే ఒక ప్లాట్ కూడా కొని తర్వాత అమ్మేసిందంటే లావణ్య. సో ఇది ఇప్పటిది కాదు కదా, వీరందరికంటే ముందే ఇంకా కథ ఉందంటే అవంతా ఆ లోకల్ పీపుల్ చెప్తారు. ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉంటే ఆ హోటల్ దగ్గరలోకి పోయి లావణ్య ఏంటి, లావణ్య జీవితం ఏంటి, లావణ్య ఎలా ఉండేదని అడిగితే అక్కడ ప్రజలు చెప్తారు. ఎవరు కార్తీక్ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. హలో చెప్పండి. ఖచ్చితంగా అదే లైవ్ లో మనం టీవీకి మీరు ఫోన్ చేశారు, చెప్పండి. ఓకే అండి, నా పేరు మాయా, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. జస్ట్ లావణ్య గారికి డైరెక్ట్ ఒకవేళ అమ్మాయి వీడియో చూస్తుంటే కరాటే కళ్యాణ్ గారు ఇంకొక వైపు ఏం లేదు, జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఆ అమ్మాయికి. ఓకే, మీకు మస్తాన్ సాయి కావాలా, చింటూ కావాలా, లేకపోతే రాజ్ తరుణ్ కావాలా? ఒక్కరినే చూస్ చేసుకోవాలి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నాం, ఒకరితోనే ఉండాలి, లేదా ఒకరి ఇచ్చి ఇంకొకరితో ఉండాలి. ఓకే, రాజ్ తరుణ్ ని కవ్వించడానికి మస్తాన్ సాయితో మాట్లాడినానని, మస్తాన్ సాయి కవ్వించడానికి ఇంకొకరితో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే, ఒకరు మంచం కోడ్ అంటారు, ఇంకా ఆడపిల్లగా నేను అవన్నీ మాట్లాడలేను. ఒకరు ఇప్పుడు యూట్యూబ్ అనేది చిన్న పిల్లలు చూస్తుంటారు, పెద్ద పిల్లలు చూస్తుంటారు, ఎవరైనా చూస్తుంటారు. ఆమె మాట్లాడే భాష, ఆమె వాడే వర్డ్స్ వాళ్ళ మమ్మీ డాడీకి ఆమె కరెక్ట్ గా లేదు. వాళ్ళ అత్తయ్య మామయ్యకి, అత్తయ్య మామయ్య అని సోకాల్డ్ ఏమో చెప్పుకుంటున్న రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా ఏమి కరెక్ట్ గా లేదు. ఇప్పుడు అంత వైల్డ్ క్యారెక్టర్ ని ఇప్పుడు నా ఇంట్లోకి అయితే నేను రానివ్వనండి. నా పర్సనల్ నా లైఫ్ లోకి నా అన్నకో నా తమ్ముడికో ఎవరైనా అట్లాంటి అమ్మాయి ఉందంటే నేను డివర్స్ ఇప్పిస్తా. బికాస్ అండ్ మోర్ ఓవర్ ఈ పోలీసులు హెల్ప్ చేస్తున్నారా, ఎవరు హెల్ప్ చేస్తున్నారా తెలియదు. ప్రతి ఒక్కరు ఆమెతో క్లోజ్ గా ఉన్న ఏ ఒక్కరైనా చెప్పడం ఏంటి, ఈమె డ్రగ్స్ వాడుతుంది, గాంజా వాడుతుంది, ప్రతిదీ వాడుతుంది, బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పండి. అవుట్ అండ్ అవుట్ ఒక లైవ్ లోకి వచ్చి అమ్మాయిని బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పండి. ఇప్పుడు ఆమె ఏం ఫైట్ చేస్తుందో తెలీదు. దిలీప్ సుంకరా సార్ అంత పెద్ద మనిషి, అలాంటి వాయిస్ తో ఆయన ఎలా మాట్లాడతారో మనకు తెలియదు. ఒక అమ్మాయి షేమ్ గా ఫీల్ అవుతున్నానండి. ఈ అమ్మాయి వింటూ 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 2 నెలల నుంచి అసలు ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని టర్న్లు, ఒక సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందండి. ఇంత నీకంగా అండ్ స్ట్రైట్ క్వశ్చన్స్ కి అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు మాట్లాడుతుంటే ఒకరిని మాట్లాడనివ్వదు, ఓవర్లాప్ చేసేస్తుంది. బికాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా వేరే వాళ్ళు అడిగితే అమ్మాయి దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు ఫస్ట్ హెల్ప్ చేశారు, తర్వాత హెల్ప్ లేదంటే ఆమెను థ్రెట్ చేస్తుంది. నీ ఫ్యామిలీ అట్లా, నీ ఫ్యామిలీ ఇట్లా, ఒకవేళ మీరు చేయలేదు మీ ఫ్యామిలీని థ్రెట్ చేస్తుంది. శేఖర్ భాష, ఇప్పుడు శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ఇంకొకరో వచ్చి హెల్ప్ అడగట్లేదు కదా, నువ్వు అడుగుతున్నావు, నువ్వు హెల్ప్ అడుగుతున్నావు కాబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అందరూ బయటకు తీస్తున్నారు. నువ్వు బయటకు వచ్చావు, సో అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు లేదు కాదు అనుకుంటూ శేఖర్ భాష ఏం చేశాడు, ఎంత మందితో, ఇది కాదు కదా. నువ్వు వచ్చావు, నువ్వు న్యాయం కావాలని వచ్చావు, నువ్వు న్యాయంగా ఉన్నావా? లేదు కదా. అది ఇప్పుడు డ్రగ్స్ కేసు ఉంది, ఆ ఆడియో కాల్స్ క్లియర్ గా వినండి, లైట్ శబ్దం వస్తుంటది. అమ్మాయి మాట్లాడి అమ్మాయి రికార్డ్ చేసిన ప్రతి ఆడియో కాల్ వినండి, లైటర్ శబ్దం వస్తుంటది.
క్లియర్ గా గమనించండి. ఓకే, సో కరాటే కళ్యాణి గారు హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ Yeah. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఆడపిల్లలే అని కదా అని చెప్పి ఆడపిల్లలకి అందరికీ సపోర్ట్ చేయక్కర్లేదు, న్యాయానికి సపోర్ట్ చేద్దాం, అవును అవును. మాత్రమే సపోర్ట్ చేద్దాం. అబ్బాయా అమ్మాయా అన్నెసెసరీ. ఇప్పుడు రాజ్ తరుణ్ లైఫ్ ని స్పాయిల్ చేయాలని ఆమె కంకణం కట్టుకుంది. అమ్మకి అవుట్ అండ్ అవుట్ అండి, ఆమెకు హౌస్ కావాలి, డబ్బులు కావాలి, ఫేమ్ కావాలి, అండ్ ఇవన్నీ చేస్తే అమ్మాయి కదా అనే ఒక సాఫ్ట్ కార్నర్ తో నేను ఏదైనా చేయొచ్చు అని అనుకుంటుంది. లావణ్య గారు ఇది చాలా తప్పు. ఆమెకి అర్థమైపోయిందమ్మా, ప్రజలకు అర్థమైపోయింది, అంతా అర్థమైపోయింది. కానీ ఇంకా ఏదో చూసారా, ఇంకా మసిపూసి మారేడుగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. బట్ ఆమె ఇంకా పూర్తిగా అనవసరంగా వచ్చి నేను బద్నాం అయిపోయాను. కానీ ఓటమి ఒప్పుకోదామే, ఈగో హర్ట్ అయిపోతుంది. ఈగో హర్ట్ అయిపోయి కావాలని అందరి మీద ఎలిగేషన్స్ వేస్తుంది. ఒక్కదానికి ప్రూఫ్స్ ఉండవు. సో ఆమె ఏంటో జనాలకి తెలిసిపోయినాక ప్రపంచం అంతా కోడే కూస్తున్నప్పుడు ఇంకా ఆమెకి ఎలా న్యాయం జరుగుతుంది? ఆమెకు ఆ ఇల్లు రాదు, రాజ్ తరుణ్ రాడు. మీరు అన్నట్టుగా నా తమ్ముడైనా నేను డైవర్స్ ఇవ్వమని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రాజ్ తరుణ్తో డైవర్స్ ఇచ్చినాకే కదా ఆమె 17లో విడిపోయామని ఆయన చెప్పాడు కదా. 17 విడిపోయినాక 23లో ఈయనతో ఉంది కదా, ఈయన మీద కేసు పెట్టింది కదా. మరి రాజ్ తరుణ్ ఎలా హస్బెండ్? కానే కాదు అంటాను కదండి మ్యామ్. అంటే ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు, నేను వేరే వాళ్ళతో ఉంటున్నాను, కానీ మేమిద్దరు కలిసి ఉండాలి. అదేంటిది? అదెలా అవుతుంది? అది ఎక్కడ రూలో నాకు కూడా తెలీదు. ఇప్పుడు ప్రీతి ఉదయ్ బయటకు వస్తున్నారు చెప్తున్నారు అని అంటే వాళ్ళ మీద ఎలిగేట్. ఇప్పుడు మస్తాన్ సాయి వెళ్ళి జైల్లో ఉండి కూడా నాకు ఫోన్ చేశాడు అని అంటే మీతో మాట్లాడిన కాల్ లో ఆయన పర్సనల్ గా మాట్లాడారు. అవుట్ అండ్ అవుట్ అది బయటకు పెట్టలేరేమో అని చెప్పి ఆయన హార్మ్ఫుల్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వేరే కాల్స్ వస్తున్నాయి యుఎస్ నుంచి, తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్స్. హలో మాట్లాడండి. హలో హలో చెప్పండి అమ్మా. అవునమ్మా, నమస్తే. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే. నేను చాలా చెప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. అవునండి, చూస్తున్నాం. చాలా కాల్స్ రావటం వల్ల మిస్ అయింది. చెప్పండి. అవునండి. సో నాకు యాక్చువల్ గా లావణ్య గారు మాట్లాడిన దాంట్లో ఒక డౌట్ ఉందండి. ఏంటంటే ఆవిడ స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు చాలా అన్నారు, నా దగ్గర చాలా హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయి, ఆ హార్డ్ డ్రైవ్స్ అన్ని వెతకాలి అని. అసలు పర్సన్ అన్ని హార్డ్ డ్రైవ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు? నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, యుఎస్ లో ఉంటున్నాను, నా దగ్గర ఒక హార్డ్ డ్రైవ్ లేదు, అంత డేటా ఉండదు. ఉంచుకుంటాము. అవన్నీ హార్డ్ డ్రైవ్స్ అసలు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ అసలు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? అంటే ముందు నుంచి ఆమె ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్డ్ అండి. అది క్రిమినల్ బ్రెయిన్, క్రిమినల్ మైండ్ తో చేసిన పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ గా చేశారు కాబట్టి ఆవిడ అన్ని పెట్టుకుంది. ప్రతి ఒక్కరి తాలూకా ప్రూఫ్ పెట్టుకొని అందరినీ ఆడిస్తుంది. ఇప్పుడు రింగ్ మాస్టర్ లాగా నేను ఫీల్ అవుతాను, నేను అందరినీ ఆడిపిస్తాను. నవ్వుతుందంట పెద్ద పెద్దగా. కొంతమంది చెప్పారు మాకు వచ్చి బాధితులు, సమయం అప్పుడే నవ్వుతుందట, అప్పుడే పెద్దగా నవ్వుతుందట, అప్పుడే ఏడుస్తుందంట. ఆమెను ఏమనాలో అర్థం కావట్లేదు. ఆమెను ఎవరినైనా కౌన్సిలింగ్ పంపించండి బాబు, కొంచెం చూపించండి, ఆమె కొంచెం మారుతుందేమో. ఇప్పుడు తప్పులు చేసింది ఒప్పుకోమని చెప్పండి అంటే కూడా వినదామే. అవునండి, కంపల్సరీ ఆమెను అయితే పక్కగా రిహాబ్ లో వెళ్ళి పెట్టాలండి. నేను కూడా ఒక డొమెస్టిక్ అబ్యూస్ విక్టిమ్ని. మా హస్బెండ్ కూడా ఇట్లానే ఫుల్ డ్రగ్స్ చేసి చాలా పిచ్చాడు అయిపోయాడు. నేను ఒక ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఫైట్ చేస్తున్నా అండి. అవన్నీ నా మీద రివర్స్ చేస్తున్నారు. అసలు ఇది ఇంకా రివర్స్ నేను అలవాటు చేశానని నా మీద వేస్తున్నారు. బట్ అంటే రిహాబ్ లో అయితే ఫర్ షూర్ జాయిన్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే ఇట్లా ట్రిగర్ వస్తూనే ఉంటాయి. ట్రిగర్ అవుతుంటుందట. ఒకసారి కాల్ లో చెప్పారు లైక్ ఫుల్ ఉన్నప్పుడు ఏదో అవుతుంది సంథింగ్ అని. సేమ్ ఇవన్నీ నేను లైవ్ గా చూసానండి నా పార్ట్నర్ తో. చాలా లైఫ్ చాలా దగ్గరగా చూసాను. ఎందుకంటే నీకు పిల్లలు పుడితే నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి, నాటికి అన్నారని నువ్వు అని ఇట్లాంటివన్నీ నేను భరించాను. అయ్యో, నాకు ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఆ ట్రామా అంతా గుర్తొస్తుంది. అసలు ఛానల్స్ ఇవన్నీ చూస్తుంటే అవన్నీ గుర్తొస్తుందో సేమ్ ఇట్లానే చేశాడు కదా అని. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి వాళ్ళు ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారండి, ఎక్కువ ఉండరు. ఒక్కళ్ళు అంటే నేను ఇన్ని సార్లు ట్రై చేయడానికి కాల్ మాట్లాడడానికి కూడా రీజన్ ఏంటంటే ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారండి, 10,000 మందికో ఎంతమందికో. ఇప్పుడు ఇందాక ఒక కాలర్ చాలా పెద్దవాళ్ళు ఫోన్ చేశారు, 90% ఇట్లానే ఉన్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. అట్లా స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటంటే నాలా సఫర్ అయిన వాళ్ళు నిజంగా నా మీద పడుతుంది నెగిటివ్ గా. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎందుకంటే నేను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్, నా కోసం నేను ఇంకా ఫైట్ చేసుకుంటున్నాను ప్రస్తుతం.
ఇవన్నీ జరుగుతూ ఇది చూస్తూ ఆ అమ్మాయి వాళ్ళు కూడా చాలా నిజంగా సఫర్ అవుతున్నారు. అంటే అందరికీ అలా ఉండదు మేడం. కాకపోతే మీరు ఫైట్ చేస్తున్న ఫైట్ లో మీరు మీ హస్బెండ్ కోసం చేస్తున్నారు, ఇది వేరుగా ఉంది. బట్ మీ దానిలో వేరుగా ఉంది, ఇక్కడ వేరుగా ఉంది. అంటే ఇక్కడ అన్ని సినారియో మారిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఆవిడ చెప్పడం ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు అందరూ అలాగే తయారయ్యారనే ఉద్దేశం చెప్పారు, కానీ 90% అని కాదు. ఇప్పుడు 50% అయితే మెంబర్స్ చెప్పారు ఆవిడ. నేను అందుకే అనుకున్నాను 90% ఇట్లానే అయ్యారు. ఎందుకంటే శేఖర్ భాష గారు ఒకప్పుడు ఒక కాల్ లో ఆయన క్లియర్ గా మెన్షన్ చేశారు, ఎక్కడో ఒక 10,000 మందికి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని. కానీ గోయింగ్ ఫార్వర్డ్ కొంతమంది ఇట్లా ఫోన్ చేసి ఇట్లా మేము కూడా ఫెమినిస్ట్ మంది అని చెప్తూ, నేను నిజంగా పెద్దవాడు 90% అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి నేను చాలా షాక్ అయ్యాను. ఆవిడ ఎట్లా చెప్తారు, చాలా మంది బయటికి రాదు, ఇలా చెడ్డవాళ్ళు బయటకు వస్తారు కాబట్టి తెలుస్తుంది. పర్వాలేదు మేడం, అవన్నీ మనం వాళ్ళకు మన అనుభవాల నుంచి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవి కాదమ్మా. ఒక విషయం ఏంటంటే అందరు దేనికి అందరూ అనే ఉద్దేశం కాదు. ఇప్పుడు అందరూ లావణ్యలాగా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం ఎవరి ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఇదే కరాటే కళ్యాణ్ గారు అనేక మంది అమ్మాయిల కోసం పోరాటం చేశారు, అనేక మంది అమ్మాయిలకు అండగా నిలబడ్డారు. ఈ కేసులో మళ్ళీ ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి. ఓకే అమ్మా, ఎస్ చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆడవాళ్ళలో మీలాగా నాలాగా చాలా మంది ఉంటారని చెప్తున్నారు మా కార్తీక్ గారు. ఎందుకంటే మేము చాలా ఫైట్స్ చేస్తాం. ఇప్పుడు నేను ఫైట్స్ కి ఎంత మంది కోసం వెళుతుంటాను నాకు తెలుసు, జనాలకు తెలియదేమో. నేను రోజు తెల్లవారులేస్తే నాకు ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, మా వాట్సాప్ లో చాలా మెసేజ్ వస్తాయి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అక్క, మాకు ఆ ప్రాబ్లం ఉందని. వీలైనంత వరకు నేను వెళ్ళి వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేస్తాను. సో నేనేమంటానంటే అందరూ ఇలాగే ఉంటారు అనుకోకూడదు. కాబట్టి ఆవిడ అన్నది మీరు తీసుకొని మీరేం మైండ్ పైన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ ఏదో ఒక జనరలైజ్ చేసి చెప్పారు. పర్వాలేదు, మీరు బీ బ్రేవ్ అండి. మీరు ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను, మీరు మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా కాల్స్ వస్తున్నాయి, అందువల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాం. మళ్ళీ ఇంకొకసారి మా కాల్ ఎప్పుడైనా కాల్ చేయండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవ్వండి, ఇంకొక కాల్ వచ్చింది. హలో, చెప్పండి సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను మ్యామ్. బిఫోర్ అంటే చాలా కేసెస్ తర్వాత చాలా తప్పుగా అనుకున్నాను మ్యామ్. తర్వాత మీరు మాట్లాడిన అంటే ఈ ఇష్యూస్ గురించి మాట్లాడిన తర్వాత మీ గురించి చాలా మంచి అభిప్రాయం వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ అండి. మెయిన్ గా ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసులో ఏంటంటే ఈ లావణ్య గురించి మీరు అంటే ఎంత ఎక్కువ టెలికాస్ట్ చేస్తే అంత చెడ్డది మ్యామ్. అంటే వేరే ఆడపిల్లలు కానీ లేదా మగవాళ్ళకి కానీ అంటే ఇంకా వెతుకుంటారు, అంటే వెతుకుంటారు వీళ్ళు అంటే లావణ్య లాగా ఇంకొకరు అవ్వకూడదు మ్యామ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాల్స్ వస్తానే ఉన్నాయి. మళ్ళీ తీసేసారు మీరు స్పీకర్. హలో, వినిపిస్తుందండి సార్? చెప్పండి సార్. స్పీకర్ తీయండి, స్పీకర్ పెట్టలేదు మీరు. ఒక్క నిమిషం అండి, లైన్లో ఉండండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. స్పీకర్ తీయలేదు మీరు. ఇది కింద కానండి. హలో, చెప్పండి సార్. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి బాబు. అక్క, నేను అమలాపురం నుంచి మాట్లాడుతాను. సూర్య. నమస్తే, చెప్పండి. ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే ఎట్లా జరుగుతుందంటే తారా చౌదరి, శ్రీరెడ్డి, ఈవిడ వీళ్ళందరూ బట్టి ఈ యూట్యూబ్ చూస్తున్న పిల్లలు ఆటోమేటిక్ వీటికి అట్రాక్ట్ అవుతారు. అవును. దానికి ఏంటంటే మనం ఖచ్చితంగా ఏదో విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈవెన్ మామూలుగా వదలకూడదు. సరిగ్గా పనిష్మెంట్ ఎలా ఉండాలంటే ఒక అమ్మాయి ఫ్యూచర్ లో ఏదన్నా ఇటువంటి చదవపని చేయడానికి ఆలోచన ఉండాలన్నమాట, భయపడాలి. అందుకే ఆమె గురించి వివరాలన్నీ బయటకు తీసి ప్రతి నిమిషం బయట చూపించాలని చూస్తున్నాం. ఎవరైతే కాపాడాలనుకుంటున్నారు కొన్ని ఛానల్స్, మేము బయటకు తీసుకురావడానికి ఎందుకు చేస్తున్నాం అంటే ఇలా జరుగుతుందని. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం సపోర్ట్ చేస్తున్నారు తప్పించండి, నిజం కూడా వాళ్ళకి తెలుసు పూర్తిగా. అవును, వాళ్ళు కూడా. కానీ మన మీడియా ఎలా దగ్గరగా తయారైందంటే, కొన్ని మీడియా ఎలా తయారయ్యానంటే వాళ్ళ టీఆర్పీ రేట్ కోసం ఒకళ్ళ ఇష్యూ తీసుకురావడం, ఒకళ్ళ ఇష్యూ తీసుకొచ్చి వాళ్ళని హైలైట్ చేయడం, వాళ్ళు ఏదో కొత్తగా చెప్తారని చెప్పేసి ఆడియన్స్ కూడా ఏర్పడడం. ఇదంతా ఎట్లా ఉందంటే వరస్ట్ గా ఉంది. దీనికి ఏదో మీరు సీరియస్ గా ఫుల్ స్టాప్ మొత్తం పెట్టండి. ప్రయత్నం చేస్తున్నామండి. ఖచ్చితంగా ఎట్లా అంటే అవసరం అయితే ఒక తల ఆవిడ నుదుటి మీద
అవసరమైతే ఒక ముద్ర వేసేయాలన్నమాట ఈవిడని చెప్పేసి అంత 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 ఇదిగా చెప్పాలి బుద్ధి అన్నది. ఎట్లా ఉందంటే వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకొకడు, ఇంకోటి కాకపోతే ఇంకొకటి అవ్వడం. ఏంటండి ఇది? ఇది ఏమన్నా ద్రౌపది అనుకుందా లేకపోతే ఏమన్నా ఏదో క్లియోపాత్ర అనుకుంటుంది ఈవిడి. అదే అండి, అదే క్లియోపాత్ర అనుకోవాలండి. అదే క్లియోపాత్రనే. అదే మనం వేరే ద్రౌపది గారితో పోల్చదు. మనకి ఇండియాలో పుట్టి దరిద్రం చేస్తుంది, దరిద్రం ఉన్న. సర్లేండి ఇప్పుడు అంటే వదిలేండి. అదే అదే లేదండి, ప్రతి వాళ్ళు కూడా అలాగే తిట్టుకుంటున్నారు. నేను డైరెక్ట్ తిట్టానంటే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం టీవీకి ఫోన్ చేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో 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 అండి. హలో 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 చెప్పండి. హలో అండి, నాగేంద్రండి గద్వాల్ మాట్లాడుతున్నాను. మనం టీవీతోనే మాట్లాడదామని. ఎస్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు శేఖర్ భాష గారు బిగ్ టీవీలోకి పోయినాడు, బిగ్ బాస్కి వెళ్ళాడు. అవును, ఆయన పేర కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే ఎట్లా? మీ అనుమానం ఏంటి? ఎట్లా అంటే ఒక కొత్తగా వచ్చిన లాయర్ ఇప్పుడు ఆయన ఒకటి చెప్పిండు, 120 రోజుల్లో ఒకట లావణ్యని మర్డర్ చేసే ప్లాన్ లో ఉన్నారు, సుపారీ ఇచ్చేట్టు. ఆ సుపారీ శేఖర్ భాషనే అనే తీరుగా మాట్లాడుతున్నారండి. ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు? లాయర్ రాజేష్ గారు. ఓకే, అది లావణ్య ఆ విషయాన్ని కళ్యాణి గారి దృష్టికి తీసుకొస్తాం, మొలి గారి దృష్టికి తీసుకొస్తాము అని ఒక అంటే అంత ఫేక్ అండి. అంటే లావణ్య మీద కొంత సానుభూతి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మీరు ఏమి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా కాదు, ఇది శేఖర్ భాష ఖచ్చితంగా దానికి మనం లేదండి, మీరు టెన్షన్ పడద్దు. శేఖర్ భాష మీద చెబుతారా ఏమన్నా కాదండి, ఏం ఉండదండి. అలాంటి అంత భయపడాల్సినంత అవసరం ఎవరి మీద ఎవరు చంపలేరండి. ఇదేమి ప్రజాస్వామ్యం, అటువంటిది ఏం జరగదండి. మీరేం టెన్షన్ పడద్దు. ఖచ్చితంగా లేదండి, ఖచ్చితంగా మంచిగా జరుగుతుందండి అందరికి. ఆమె సార్ వాళ్ళంతా డ్రామాలు సార్, క్లియర్ డ్రామా అదంతా. మీరు టెన్షన్ తీసుకోకండి. ఆ డ్రామాని ఎలా ఎదుర్కోవాలో మేము ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో హలో, నమస్తే అండి. నా పేరు సంతోష్ అండి. సంతోష్ గారు చెప్పండి. సార్, యాక్చువల్ గా కరాటే కళ్యాణ్ గారు తో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేశానండి ఈ విషయం మీద. చెప్పండి సార్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా నేను ఈ ఇష్యూని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను సార్. యాక్చువల్ గా ఈ లావణ్య విషయం రాస్తారని ఇష్యూ కూడా. సో ఫస్ట్ నుంచి మీరు మిగతా ఛానల్స్, మన ఛానల్స్ అన్నిట్లో ఇంటర్వ్యూస్ చూసుకుంటే లావణ్య యొక్క మెంటల్ స్టెబిలిటీ ఏ రకంగా ఉందన్న విషయం కరాటే కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూ హైలైట్ కూడా చేశారు. సో ఫస్ట్ ఐడెంటిఫై చేసిన పర్సన్ కరాటే కళ్యాణ్ గారి. ఆ అమ్మాయి మెంటల్ స్టెబిలిటీ అసలు ఏంటి పరిస్థితి, ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడుతోందని, ఆ అమ్మాయి ఒక అపరిచితురాలు అని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది మేడమే. సో అందుకు హ్యాట్స్ ఆఫ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. రెండో విషయం, ఆ అమ్మాయి చాలా అలవోకగా అబద్ధాలు చెప్పడం అనేది ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ లో అతి ముఖ్యమైన టాలెంట్ సార్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా నోట్ వీడియో ఒకటి ఎక్కడో వెబ్ క్యామ్ పెట్టారు ఒకసారి అంది, సెల్ ఫోన్ లో షూట్ చేసాం ఒకసారి అంది మస్తాన్ సాయి వాళ్ళ చెల్లెలు పెళ్లికి వెళ్ళినప్పుడు. వెబ్ క్యామ్ అంది, కంప్యూటర్ అంది, సెల్ ఫోన్ అంది. అసలు ఈ అమ్మాయి ఏం మాట్లాడినా అమ్మాయికి అర్థం కాలేదు. తర్వాత కేసులు అంటుంది. యాక్చువల్ గా ఎక్కడ ఏ కేసు మొత్తం మీరు ఒక 2-3 days ఇంటర్వ్యూస్ బ్యాక్ చూస్తే గనక ఇప్పుడు నేను కేసు వెనక్కి తీసుకోవడానికి రెడీ అంటోంది. నా రాజుని ఎలా చూడలేకపోతున్నాను, నేను కేసు వెనక్కి తీసుకోవడానికి రెడీ అంటోంది. ఇది ఎందుకు వచ్చింది, ఎంత పరివర్తన, ఎంత మార్పు రావడానికి కారణం ఏంటి అంటే దిలీప్ కళ్యాణ్ శంకర వెనక్కి వెళ్ళిపోవడం వల్ల, లేదా డబ్బులు ఇంకేమి రావు అని ఆటలు సాగవని విషయం తెలియడం వల్ల, లేదా నా నిజ స్వరూపం బయటపడిపోయిందని అందరికి ప్రజలందరికీ అర్థమైపోవడం వల్ల, ఎందువల్ల అంటారు? ఒక విషయం ఆలోచించండి. అసలు నిజంగా ఆలోచించి చూస్తే మీరు అన్నదే కరెక్ట్ అండి. ఆమెకి ఇంకేమి నా ఆటలు సాగవు, నాకు ఇల్లు రాదు, నాకేమి మిగలదు, ఆఖరికి నాకు ఏమంటారు గుండె అయిపోయింది అన్నట్టుగా ఆవిడకి అర్థమైంది టోటల్ గా. అసలు నేను చెప్పినవన్నీ అబద్ధాలని ప్రజలకు అర్థమైపోయింది. నిన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అండి ఆమె ఏం చెప్పిందట, ఫోన్ చేస్తే నేను ఖమ్మంలో ఉన్నానని చెప్పింది. సాయంత్రం వేరే ఇంటర్వ్యూ దగ్గర కనిపిస్తే వాళ్ళు వీళ్ళు పైన కిందనే ఉన్నారు ఫ్లోర్స్ లో. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటండి? అమ్మాయి గురించి మేడం యాక్చువల్ గా కూడా మీరు కూడా ఇనిషియల్ డేస్ లో మీరు కూడా అమ్మాయి ఇన్నోసెంట్ నమ్మి మీరు అమ్మాయి పక్కన కూర్చుని కొన్ని ఇంటర్వ్యూస్ లో మీరు కూర్చోవడం జరిగింది. ఇమీడియట్ గా మీరు రియలైజ్ అయ్యి మీరు బయటపడడం అనేది చాలా మంచిదైంది మేడం. ఎందుకంటే మీ రెప్యుటేషన్ కూడా దెబ్బతినేది. ఆ అమ్మాయితో కనుక మీరు కనుక ట్రావెల్ కంటిన్యూ చేస్తుంటే కనుక.
ఓకే. ఎందుకంటే దేవుడు మీ వైపు ఉన్నాడు నిజంగా. అంతే అండి, అంతే. కాదు అవును, మేడం, అవును. రైతుల పక్షం ఉంటారు తప్ప బాధలు పెట్టే వాళ్ళ పక్షం ఉండరు. వాటిని మీరు చేస్తున్న సపోర్ట్ కి రాజధానికి ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తాను ఫోన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం టీవీకి ఫోన్ చేశారు, మీ అభిప్రాయం చెప్పారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం బుర్రా సార్, మాధవ్ ఓకే, గారు. మాట్లాడండి. హలో సార్. కార్తీక్, మనకి చూస్తున్నాము కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. సార్ అనేక విదేశాల నుంచి కూడా కాల్స్ రావటాన్ని మీరు చూసారు. ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి, తర్వాత యూకే నుంచి కాల్స్ విపరీతంగా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా లావణ్య ఫేక్ అని చెప్తూ ఉన్నారు. లావణ్య పూర్తిగా అసత్యాలు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో డెఫినెట్ గా ఈ కాల్స్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది మనం టీవీ సరైన పంథాలో వెళ్తుందని కూడా చాలా మంది కాలర్స్ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో ఏమంటారు, ఇన్ని కాల్స్ చూసిన తర్వాత నిస్పందన ఏంటి? వాస్తవంగా వలి నేను ఒక విషయం క్లియర్గా చెప్తాను, నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఫస్ట్ టైం ఆ రోజు వర్షం పడుతూ ఉంది, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మేబీ ఆ వర్షానికి దగ్గరగా ఉన్న వాతావరణం అంటే మబ్బు పట్టున్నటువంటి వాతావరణం అనుకుంటా. ఆ రోజు ఫస్ట్ టైం నువ్వు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లావణ్య ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ లావణ్యది. ఆ రోజుకి మొదలు పెడితే ఈ రోజు వరకు అనేక ఇంటర్వ్యూలు నువ్వు చేసావు ఆ లావణ్య ఇష్యూ గురించి. సో నీకు చాలా సమాచారం ఉంది. అంటే మనం ఒకటి ఏ విషయాన్ని కూడా చాలా మంది అప్రోచ్ అయిన తర్వాత అనేక ఆధారాలు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పందాలో పోవాలి, ఈ అమ్మాయి వైపు తప్పులు ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ ఇష్యూని లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ కేసుగా మనకు తెలిసినప్పుడు రాజ్ తరుణ్ చేసిన తప్పే అనుకున్నాం. ఖచ్చితంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి మోసం చేసి కొన్ని సంవత్సరాల పాటు తన దగ్గర ఉంచుకొని తర్వాత అలా వదిలేయటం తప్పని అనుకున్నాం. కానీ ఇలాంటి కేసులు ఈ అమ్మాయి గతంలో అనేక మంది మీద పెట్టింది అని తెలిసిన తర్వాత ఇలాంటి అమ్మాయి యాచ్యూడు, అమ్మాయి బూతులు, అమ్మాయి చేసిన యాచ్యూడు, ఈ మొత్తం విషయంలో కొన్ని ఇష్యూస్ మీకు గుర్తు చేయాలి, అంటే జనానికి కూడా తెలియాలి. 10 గంటల ప్రాంతంలో మేడం కరాటి కరణ్ గారికి మీరు కూడా వినండి, మీకు తెలుసు ఈ విషయం. నైట్ 9:30-10 గంటల టైంలో ఇంకా అంతకన్నా ఎక్కువ. ఆ టైంలో 60 సంవత్సరాలు పైబడ్డటువంటి ముసలి వాళ్ళు అనారోగ్యంతో గురవుతున్నటువంటి రాజ్ తరుణ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి డోరు కొట్టి భయపెట్టే ప్రయత్నం, దాన్ని ఒక మీడియా కెమెరా పట్టుకుని వెళ్ళి కవర్ చేసే ప్రయత్నం. దీన్ని ఎలా చూడాలి అంటే ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ని ఏం చేయడానికి లావణ్య వెళ్ళిందని అనుకోవాలి. మరి ఎందుకు లావణ్యని పోలీసులు అరెస్ట్ చేయలేదు? ఫస్ట్ నెంబర్ 1 నేను అడుగుతుంది, పోలీసులు కూడా అడుగుతున్నా, పోలీసులు హ్యావ్ టు ఆన్సర్. పోలీసులు హ్యావ్ టు ఆన్సర్. అది ఆ టైంలో ఆ అమ్మాయి ఏ ఇంటెన్షన్తో వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఆ టైంలో డోర్ నాక్ చేసింది వాళ్ళు. కార్తీక్ గారు మీరు అన్నది చాలా 200% కరెక్ట్ అండి. నేను కూడా ఇదే విషయం ఆలోచించాను. న్యూసెన్స్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు స్ట్రెస్ పాసింగ్ చేసిందండి ఆమె. అంటే దానికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది చాలా తప్పు. అలాంటిది ఆమె వెళ్ళినప్పుడు ఆ పోలీసులు వెంటనే ఆమెని అరెస్ట్ అక్కడైనా చేయలేదు, కనీసం ఈ విషయంలోనే చేయాలి. వేరే అన్ని విషయాలు పక్కన పెడితే డ్రగ్స్ విషయంలో చేశారు, ఒకసారి అయిపోయింది అనుకుంటే పబ్లిక్ న్యూసెన్స్ గా 2 months నుంచి ఇదే విధంగా అందరి మీద ఎలిగేషన్స్ చేసి నేను డ్రగ్స్ తీసుకుంటానని పబ్లిక్ ఒప్పుకుంటున్నా తీసుకోవట్లేదు. ఆమెని కనీసం రిహాబిలిటేషన్ సెంటర్ కూడా తీసుకెళ్లట్లేదు. ఇవన్నీ జరగట్లేదు. కానీ పబ్లిక్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత గట్టి ఫైట్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తారు, అది కూడా చేయలేదు. సో పోలీసులు ఎందుకు ఆమెకి కొమ్ము కాస్తున్నారు? పోలీసులు ఎందుకు కాపాడుతున్నారు? హలో అండి. హలో సార్, నేను ఇక్కడ సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు ఇది లావణ్య ఉంది కదా సార్, అంటే ఓసారి మేడంకి ఇస్తారా? కళ్యాణ్ మేడం చెప్పండి సార్, చెప్పండి మేడం. ఇప్పుడు తను సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మేడం అంటే, ఇప్పుడు మన పక్క దేశాల్లో కానీ ఫారిన్ కంట్రీస్ లో కానీ మన కల్చర్ ని పాటించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఇలాంటప్పుడు మన కంట్రీలో ఇప్పుడు అంటే నేను నా గురించి ఆలోచిస్తే నేను మ్యారేజ్ చేసుకోలేదు ఇంకా. సో నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే భయం అవుతుంది మేడం. అంటే ఇలాంటి ఇప్పుడు మా ఇంట్లో కానీ బయట కానీ తెలిసిన వాళ్ళు న్యూస్ చూస్తుంటే ఏంది అని అడుగుతుంటే, అంటే అందరూ అలా ఉండరు కదా బాబు. అంతా అలా అయితే ప్రపంచం అంతా ఎప్పుడు అల్లకొల్లలు, అందరూ ఒకలా ఉండరు. మీరు ఆ టెన్షన్ తీసుకోకండి. ఈ అమ్మాయి ఇలా చేస్తుంది కదా, ఇంకా వేరే అమ్మాయిలు కూడా ఇదే దారిలో పట్టి అంటే ఇలాంటి బరి తెగించే అమ్మాయిలు ఎవరు ఉండరండి, ఏం చేయట్లేదు కదా. కాదండి, ఇలా ఉండరండి మరి ఇంత వైల్డ్ గా, ఇంత ఎవరిని కేర్ చేయకుండా ఇట్లాంటి అమ్మాయిలు మీరు ఎక్కడ ప్రపంచంలో ఒకళ్ళిద్దరు రేర్ పీసులు ఉంటారు అనమాట. ఇలాంటి వెరైటీగా అందరూ ఉండరు. మీరు అలా టెన్షన్ పడకండి. బలి గారికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆందోళన లేదట. మేడం ఇంకోటి, ఇప్పుడు తను అంటే ఓపెన్ గా తన వీడియోస్ కానీ అవన్నీ బయటపడ్డాయి. సెక్సువల్ గా మీట్ అవ్వడానికి ఇంకొకరిని అంటే డైరెక్ట్ అనే చెప్పుకుంటుంది నాకు ఇలా కావాలని. సో డ్రగ్స్ వాడడం కానీ అవన్నీ బయటపడిన తర్వాత పోలీసు వాళ్ళు తన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అసలు?
అంటే మన పబ్లిక్ నుంచి ఇంత గట్టిగా మనం వాయిస్ రైజ్ చేస్తున్నా పోలీసులు ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇదైతే మాత్రం వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆమె కొమ్ము కాస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఏ విధమైన ప్రలోభాలకైనా వాళ్ళ గురి చేస్తుంది అనుకోవాలా, అర్థం కావట్లేదు. ఆమె ఏదేమైనా సరే పబ్లిక్ న్యూసెన్స్ చిన్నది చేస్తేనే రోడ్డు మీద అరెస్ట్ చేస్తారండి. చాలా చాలా విషయాలు న్యూసెన్స్ అవుతుంటే పిల్లలు చెడిపోతున్నారు. ఈ విషయాలు వెతికి యూట్యూబ్ లో ఏంటి లావణ్య అని వెతికితే ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళ బుర్రలో ఏం వెళ్తుందండి? ఇవన్నిటి గురించి అసలు డిలీట్ చేయాలి. ఆ ఫోన్ కాల్స్ అన్ని చెత్తారం అంతా కూడా ఎవరైతే ఉన్నారో పిల్లల మీద పడుతుందండి. అదంతా పిల్లలంతా చెడిపోతున్నారు చాలా వరకు. ఎవరు ఈమె అంటే ఈమెని ఫాలో అయ్యే వాళ్ళు మీరు అన్నట్టు మీడియా కూడా కొంత బాధ్యతగా ఆ బాధ్యత తీసుకుంది కాబట్టి కొన్ని వీడియో కాల్స్ ఆడియో కాల్స్. బాబు మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మీ థ్యాంక్స్ కాల్ చేసినందుకు. హలో 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 అండి హలో అండి హలో అండి అవునండి మనం టీవీ. ఎక్కడి నుంచి అండి? ఓవర్సీస్ నుంచి. ఓకే చెప్పండి. ఒక చిన్న క్లూ ఇస్తానండి. అమ్మాయి ఎవరు లావణ్య ఆవిడ అన్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఒక చిన్న గట్టిగా మాట్లాడండి సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా అన్ని ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు మనకి అన్ని చోట్లకి వచ్చినప్పుడు ఆమె హెయిర్ దూకున్నప్పుడు హెయిర్ పడుతుంది కదా, హెయిర్ తీసుకెళ్ళి శాంపుల్ చేస్తారు. ఓకే, మీరు హెయిర్ శాంపిల్ డిఎన్ఏ చేయించమంటారు. దూకుంటున్నప్పుడు హెయిర్ పడుతుంది కదా, ఆమె హెయిర్ దూకుంటుంది, లిప్స్టిక్ వేసుకుంటుంది. ఆ టైంలో వచ్చిన హెయిర్ ని మేము తీసుకెళ్లి టెస్ట్ చేయించాలంటారా? అంతే అంటారా? సో అలాంటివి ఇంకా మేము అంత ఆలోచించలేదు సార్, మాకేం అవసరం లేదు ఆ విషయంలో అనుకున్నాం. బట్ ఏంటంటే మీరు మంచి క్లూనే ఇచ్చారు, మీ ఐడియా బాగుంది. బట్ అది పోలీసులకు తెలియాలి. పోలీసులకు ఆల్రెడీ మీరు చెప్పింది వాళ్ళకి చేరుతుంది. ఖచ్చితంగా వాళ్ళు వీడియో చూస్తారు. మీ క్లూకి చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా వాళ్ళే చేయిస్తారు ఆ పని. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఫోన్ చేసి మేము ఎప్పుడైనా సార్. థ్యాంక్ యూ సార్. హలో 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 చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. మేడం చెప్పండి. లావణ్య గారు మాట్లాడేది అసలు అర్థం లేదు మేడం. అసలే అవునండి, అసలు అర్థం లేదు. అసలే మెయిన్ పాయింట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకుంటా లేదు. నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను మేడం. ఓకే, అది చాలా దారుణం. మళ్ళీ అంటది పరమశివుడిని నమ్ముతున్నాను, పరమశివుడిని మేము నమ్ముతున్నాం మేడం. పరమశివుడు మా తండ్రి అంటుంది మేడం. కానీ ఇంత వరస్ట్ గా ఎందుకు మాట్లాడుతుంది మేడం? నిజంగా పరమశివుడిని అదే హలో చెప్పండి వింటున్నా. పరమశివుడిని ముఖ్య ఆవిడ అయితే అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తుంది మేడం? అదే అండి, అదే ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేమండి. ఆ పరమశివుడే శిక్షిస్తాడు, మీరు వెయిట్ చేస్తుండండి శిక్షిస్తాడని. ఖచ్చితంగా మనం ఫైట్ చేద్దామండి. మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్. హలో హలో చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే మేడం. అక్క చెప్పండి అమ్మా. నేను ఇది ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే, అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరు? భాష బిగ్ బాస్ వెళ్ళినప్పుడు లావణ్య నన్ను అంటున్నారేమో అనుకున్నాను నేను. ఒకదాని కూడా సంబంధం లేదు. మిమ్మల్ని కాదు. అంటే చక్ర భాష బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఆమె ఎక్కడ ఏది ఇవ్వలేదు. కానీ ఆయన వెళ్ళారు, వెంటనే వచ్చేసింది. మరి ఆయన ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసింది? నేను ఆవిడ డైరెక్ట్ గా అడుగుతున్నాను ఈ మాట. ఆవిడ చూస్తే కనుక నేను ఆవిడ డైరెక్ట్ గా అడుగుతున్నాను, చక్ర భాష లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు రావాలి? ఆయన ఉన్నంత సేపు మీరు ఏం చేశారు? వస్తే మళ్ళీ మాట్లాడడానికి మొహం లేదు కదా అప్పుడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయాక ఆయన ఏం చేయడానికి ఉంది. కాకపోతే నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నానని నిన్న తెలిసి నేను పారిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా రాదు. అంతే మేడం, మీరు మాత్రం వదలద్దు మేడం. మీ మీద మేము చాలా హోప్ పెట్టుకున్నాం. మా పిల్లలకి ఫోన్ ఇవ్వాలంటే చాలా భయపడుతున్నాం మేము ఇప్పుడు. అవును, ఎక్కడ చూసినా బూతులు, ఎక్కడ చూసినా బీప్ సౌండ్ ఒక్కోసారి బీప్ లేకుండా కూడా వస్తుంది. ఎక్కడ చూసినా మీరు మాత్రం వదలొద్దు. చక్ర భాష గారి లోపలికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఈ ఇష్యూ క్లియర్ అయితే బాగుంది అనిపించింది. ఇంకా మీరు మాత్రం వదలొద్దు. నేను భీమవరం నుంచి ఫోన్ చేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కళ్ళు
ప్రతి ఒక్కరు ఏ ఊరి నుంచి చేస్తున్నారు అందరూ అంటే ఆవిడ వల్ల ఎంతమంది ఇదవుతున్నారు అనేది మీరు చెప్పాలి. ఓకే అది నేను చెప్పాలి. అమెరికా, ఆస్ట్రేలియా మొత్తం అన్ని ఎక్కడెక్కడ నుంచి ఓవర్సీస్ నుంచి అన్ని వస్తున్నాయమ్మా. ఎక్కువగా మన ఆంధ్ర, తెలంగాణ, రాజమండ్రి, విజయవాడ, భీమవరం ఇట్లా వస్తున్నవి. అక్కడ ఎక్కువగా వాళ్ళంతా ఉన్నారు. ఆవిడకి అర్థం అవ్వాలని మేము చెప్తున్నాం మేడం. నేను కంటిన్యూస్ చేస్తున్నానంటే అంటే ఒక వైపే లో ఉన్నారు ఇంకో వైపు లేరు అనకుండా ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు. నా మీద ఇంత ఉంది, ఆవిడ నిజం ఒప్పుకుని పబ్లిక్ గా సారీ చెప్పి కామ్గా ఉందా, ఓకే. అంతేగాని అది చాలా రాంగ్ మేడం ఆవిడ చేసేది. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మా. థ్యాంక్ యూ. హలో 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 చెప్పండి. నా పేరు రవి అండి. ఓకే అండి. బళ్ళారి నుండి చేస్తున్నాం. చెప్పండి చెప్పండి. మేము ఫాలో అవుతున్నాం అండి. ఓకే. ఆమె తనంతటా రిలీజ్ చేసిన వీడియో ఒకటి, పోలీసులు నన్ను వాళ్ళు మఫ్టీలో వచ్చారు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు అన్నట్టు చెప్తుంది కదండి. అందులో బాగా క్లియర్ గా వింటే ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పేసి అంటుంది, కానీ క్లియర్ గా వింటే ఒక చోట ఆయన అంటాడు నా ఐడి కార్డ్ చూపించమంటారా అని. అవును అవును. అది ఎవరు స్పెసిఫిక్ అడగట్లేదండి. అది అడగాలి. ఎందుకనంటే వాళ్ళు ఎవరో తెలియదు ఆ టచ్స్ నన్ను తీసుకున్నారు మా అమ్మ నాన్న. ఇప్పుడు మీరు అడిగారు కదా సార్, ఖచ్చితంగా లావణ్యకి చేరుతుంది ఇది లైవ్ లో. ఆమె ఖచ్చితంగా మనం టీవీలో ఏం వేసినా లావణ్య ఖచ్చితంగా ఈ పాటికే చూస్తూ ఉంటుంది లైవ్ ని. మీరు డైరెక్ట్ లావణ్యకే చెప్పండి ఆ మాట, ఏం పర్వాలేదు. అవును, మనం టీవీ కూడా అండి మొదటి నుంచి కూడా అన్ని ఛానల్స్ ఎట్లా ఉన్నా కానీ మనం టీవీ మాత్రం అంటే వాస్తవాన్ని గ్రహించి ఒక విధంగా న్యూట్రల్ గా ఉన్నట్టుగా ఉన్నా కానీ వాస్తవాన్ని మాత్రం మనం టీవీ ఎక్కువగా ఫైట్ చేసినందుకు మనం టీవీ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కరాటే కళ్యాణ్ గారు, మీరైనా కానీ ఒక ఆడ కూతురు తరపున అలా మీరు చేసినా గానీ వాస్తవంగా అంటే న్యాయం చూసి మీరు ఎవరు కూడా ప్రలోభ పడకుండా మీరు ఇలా ఈ క్రాస్ కోసం ప్రయత్నం చేయటం అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటండి ఈ వీడియోస్ లో కూడా, స్విమ్మింగ్ పూల్ వీడియోలో కూడా పైన డేట్ టైమింగ్ రెండు ఉన్నాయండి. అవును. అది కూడా ఎవరు స్పెసిఫిక్ గా అడగట్లా. ఇప్పుడు ఆయన దిలీప్ శంకర్ గారు తప్పుకున్న తర్వాత వచ్చారని అంటున్నారు. దిలీప్ శంకర్ గారు తప్పుకున్న తర్వాత ఈయన ఎవరు అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రూఫ్లు ఒకదాని తర్వాత ఏదేదో వస్తున్నా గానీ చివరి నిమిషంలో కూడా ఇప్పుడు మస్తాన్ అన్నారు, ఇంకోళ్ళు అన్నారు. మరి ఇతను ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఆమె అలా ఉండటం, అలా చూడటం, నలుగురు చూస్తున్నారు. అయినా కానీ ఆమె తనందరూ తను వచ్చేసి ఏదో ఒకటి అది ఇది ఏదో ఒకటి చెప్తానే ఉంటే మనుషులు కూడా గుడ్డిగా ఏమి లేరండి. ఆమె ఏదో అనుకుంటున్నా కానీ గుడ్డిగా ఎవరు లేరు, చూస్తున్నారు, సమాజం చూస్తుంది. మరి ఆమెకే తెలియాలి. ఎప్పటికైనా కానీ ఒక మంచిగా తప్పు ఏదో అయితే తప్పు ఒప్పుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లాస్ట్ కాల్ తీసుకోండి. హలో అండి. కార్తిక్ ఒక్క కాల్ ఉంది, కాల్ తర్వాత మనం మాట్లాడదాం ఒకసారి. హలో అండి. హలో చెప్పండి మేడం. కరాటే కళ్యాణి గారితో మాట్లాడాలండి. మేడం ఉన్నారు, చెప్పండి అమ్మా. నమస్తే. హలో అక్క, కరాటే కళ్యాణి గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు చేసేది చాలా కరెక్ట్ అండి. అది తప్పని అంటున్నారు చాలా మంది, కానీ అది నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మీరు లావణ్య గారికి సపోర్ట్ చేశారు. ఎప్పుడు అక్క న్యాయం అయిపోయి ఉంటుంది కదా, అసలు ఏంటి ఇలా మాట్లాడుతుందని ఫస్ట్ నేను మా హస్బెండ్ అనుకున్నాం అక్క. మేము మీరంటే మాకు చాలా ఇష్టం. అంటే మీతో మాట్లాడడానికి మాకు అంత ఫోన్ టచ్ తెలియదులేండి మాకు. కాకపోతే ఇప్పుడు నేను చూస్తున్నాను లైవ్ లో, మిమ్మల్ని చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను. తర్వాత మీరు రాజధాని వైపుగా మాట్లాడుతుంటే అప్పుడు కరెక్ట్ అనిపించింది అక్క. ఇప్పుడు ఇంతకు ముందు నేను చూస్తున్నాను ఒక ఆయన మీతో మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. నేను లావణ్యతో ఎందుకు అంటున్నానంటే, లావణ్య నేను శివుడు భక్తురాలని, నేను న్యాయం అయిపోయి మాట్లాడతాను, నేను అన్యాయం చేయను అని అంటుంది. కానీ తను చేసేవన్నీ అవేనండి, కానీ దేవుడి మీద ఒట్టేస్తున్నారు. కానీ మీరు మాట్లాడేది మాత్రం కరెక్ట్ అండి. చాలా వరకు కరెక్ట్. మీకు సపోర్ట్ గా అందరూ ఉంటారు,
కానీ మేము మా పక్కన గానీ నా పక్కన అందరూ గానీ కూడా మీ గురించి మాట్లాడుతున్నారు. మీరు కరెక్ట్ వైపు న్యాయం అయితే ఉంటారు. అంతకు ముందు కూడా ఇష్యూస్ అయినాయి, కానీ అక్క మీరు ఎవరు చెప్పినా కూడా మీరు మాత్రం న్యాయం అయితే ఉండండి అక్క. అది బాగా నచ్చింది మీ దగ్గర నుంచి డేరింగ్. అది మిమ్మల్ని చూసి ఇంకొంతమంది అలా రావాలక్క. ఇక్కడ మా పక్కన కూడా అలాగే అన్యాయానికే ఉంటుంది కానీ న్యాయానికి లేదు. కానీ మీ డేరింగ్ అని మీరు ఎప్పుడు అలాగే చేయండి. ఆ దేవుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ గా ఉంటారు ఎవరున్నా లేకపోతే. మీతో మాట్లాడిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్క. మంగళగిరి అక్క, మీరు ఎప్పుడు వస్తే కనుక మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి. అక్కడ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మంగళగిరి అంతా. అవునక్క, విజయవాడలో మా అమ్మగారు ఇల్లు విజయవాడ. కానీ మీరు మాట్లాడేది కరెక్ట్ అక్క. మీరు మాత్రం న్యాయం అయితే ఉండండి. మీకు మాత్రం మేము సపోర్ట్ ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ అండి. మన టీవీ ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఒక వీడియో చూసాను నేను, రోడ్డు మీద అమ్మాయిది అలాగా ఫుడ్ పెట్టించి అది చూసాను సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చేశారు. ఓకేనండి. కాల్స్ మీద కాల్స్ వస్తూ ఉన్నాయి. మన టీవీని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎస్ కార్తీక్, సారీ మేడం. కార్తీక్, మనం టీవీని ఒక మాట ఒకటి చెప్పాలి, చాలా కాల్స్ కూడా మనం టీవీ ఈ విషయంలో వాస్తవాల్ని ముందు పెట్టుకుంటూ ప్రతిరోజు డే 1 నుంచి కూడా సత్యమే చెప్తుంది, నిజం వైపే న్యాయం వైపే నిలబడింది అని చెప్పి చాలా కాల్స్ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. లైవ్ లో అందరూ కూడా విన్నారు. సో ఫస్ట్ నుంచి ఏం జరిగింది అనేది చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆమె ఎలాంటి ఆధారం చూపిస్తే దానికి శేఖర్ భాష తీసుకొచ్చింది. మనం 1-2 సార్లు క్రాస్ చేసుకుని శేఖర్ భాష ఒకటి తీసుకొచ్చారు కదా అని చెప్పి దాన్ని మనం ప్లే చేయలేదు. ఎస్, ఇందులో వాస్తవం ఉందా లేదా అని చెప్పి ఆయన ముందే 1-2 సార్లు చెక్ చేసుకుని మనం ప్లే చేసాం. సో మనం టీవీ ఎంత వాస్తవిక ధోరణితో ముందుకు పోతున్నది కూడా ఇక్కడ క్లియర్ గా జనంకి అర్థమైంది. ఏం చెప్తారు కార్తీక్? ఇందాక న్యూట్రల్ అనే పదం వచ్చింది, దానికి ఒక డెఫినేషన్ చెప్తామని ఇందా నుంచి వెయిటింగ్. యాక్చువల్ గా మీడియా పాత్ర, జర్నలిస్ట్ పాత్ర న్యూట్రల్ కాదమ్మా. నేను ఒకసారి క్లియర్ గా అందరికీ చెప్తున్నాను, న్యూట్రల్ గా ఉంటే జర్నలిస్ట్ రక్షణ కాదు. మంచికి చెడుకు జరిగే పోరాటంలో మంచి వైపు మాత్రమే నిలుస్తాము. ఇప్పుడు కోల్కతా ఇష్యూలో ఒకడు అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశారు, ఇంకొక అమ్మాయి అంటే చనిపోయిన అమ్మాయి బాధితురాలు. ఈ మధ్యలో అంటే వీరిద్దరికి జరిగే పోరాటంలో మేము బాధితుల పక్షాన నిలుస్తాము. ఇప్పుడు లావణ్య రాజతరణ్ ఇష్యూలు కూడా, ఇప్పుడు లావణ్య రాజతరణ్ ఇష్యూగా అసలు మేము ఇష్యూని చూడట్లేదు. ఈ ఇష్యూని అనేక మంది మీద సేమ్ కేసు లావణ్య అనే ఒక అమ్మాయి పెట్టి అనేక బెదిరింపులు దిగింది కాబట్టి అనేక మంది బాధితులను మేము లావణ్య బాధితులుగా మేము చూసాం కాబట్టి ప్రీతి ఉదయ్ లాంటి వాళ్ళని, అందుకనే మేము బాధితుల పక్షాన్ని నిలుస్తున్నాము. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను, ఒక వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేసేవాడు, ఇంకో వ్యక్తి రాష్ట్రానికి ఒక రాజధాని క్రియేట్ చేద్దాం ఉన్నాడు అనుకోండి, మేము ఖచ్చితంగా రాజధాని క్రియేట్ చేయగలిగేవాడు రాష్ట్రాన్ని కాపాడేవాడి పక్షానే ఉంటాము, రాష్ట్రాన్ని నాశనం చేసేవాడి పక్షాన్ని ఉండము. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు హైడ్రా ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు చెరువులను ఆక్రమించుకొని FTL పరిధిలో కట్టే వాళ్ళ పక్షాన్ని మేము ఉండవు. ఎవరైతే అక్రమ కట్టడానికి గురి చేసి చెరువును రక్షిస్తామంటారో వాళ్ళ పక్షానే ఉంటాము. అదే హైడ్రా సామాన్యుల ఇళ్ల మీదకి పోయిందనుకోండి, పర్మిషన్ ఇచ్చిన గడ్డి వీకుతున్నారని అడుగుతాము. అంటే ఎప్పుడైనా సరే మంచికి చెడుకే చేరే పోరాటంలో మంచి వైపు మాత్రమే ఉంటాము. న్యూట్రల్ గా ఉండాలి కాబట్టి మంచిని చూపించాలి, చెడుని చూపించాలి, చెడుని కూడా ఎక్స్పోజ్ చేయాలని మేము అనుకోము. మంచి వైపు మాత్రమే ఉంటాము. న్యూట్రాలిటీ అంటే అర్థం మంచికి జరిగే పోరాటంలో రెండింటిని చూపించడం కాదు, మంచి వైపు నిలబడటం, మంచి కోసం పోరాటం, చెడు మీద పోరాటం, చెడుని కిలి చేయటం. జర్నలిస్టులుగా మా బాధ్యత అది, మేము నేర్చుకుంది అది. అటువైపు మాత్రమే ఉంటాం. న్యూట్రాలిటీ పేరుతో ఒక చెడును కూడా ఎంకరేజ్ చేసి, చెడుకు కూడా టైం ఇచ్చేసి, చెడును కూడా వినిపించేసి, బూతులు కూడా వినిపించేయటం మా బాధ్యత కాదు. అది మనం టీవీ బాధ్యత కాదు. మనం టీవీ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నిజం వైపు నిలబడుతుంది, న్యాయం వైపు నిలబడుతుంది. సో కళ్యాణ్ గారు, ఫైనల్ గా మీకు వస్తున్న బెదిరింపుల మీద, మీకు వస్తున్నటువంటి ఆ బూతుల మీద ఫైనల్ గా నిన్ననే చెప్పారు మీరు క్లారిటీగా, ఎంతవరకైనా ముందుకెళ్తానని చెప్పి. నేను కేసు పెడుతున్నానండి ఖచ్చితంగా అమ్మాయి పైన. ఆల్రెడీ కేసు నేను చెప్పాను అమ్మాయికి, మీరు ఏమన్నా పెట్టండి అంటే, మీకు ఎక్కడ నొప్పి తగులుతుందా కార్తీక్ అన్నట్టుగా నొప్పి తెలుస్తుంది అని చెప్పేసి నన్ను తిట్టారట. అలా అసలు మీకు నాకు ఏ సంబంధం? లావణ్య రాజతరణ్ విషయంలో పబ్లిక్ గా నన్ను ఏదో అడుగుతున్నారు. నా వరకు నేను మంచి వైపు ఎప్పుడు ఉంటాను కాబట్టి నేను చేస్తున్నాను. సో మీరెవరో వచ్చి నాకేదో నొప్పి కలిగించి నన్ను పక్కకి వెళ్ళిపోమని చెప్పడం కోసం నన్ను ఏదో చేస్తానంటే నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళను, నేను ఎట్టి పరిస్థితిలో చేయను. నువ్వేం చేసుకున్నా 100 మందిని తీసుకొచ్చినా నేను ఇక్కడే నిలబడతాను, ఇదే సెంటర్ లో ఉంటాను, ఇదే మనం టీవీకి వచ్చినా కూడా దొరుకుతాను. ఖచ్చితంగా మీరు ఎంతమంది అండి నా మీద ఎన్ని అటాక్లను చేయండి, ఏ విధమైన మాటల యుద్ధాలు చేయండి, తోటాలు చేయండి. ఇప్పుడు ఈ లైవ్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువైంది.
ఇంకా ఎక్కువ అయినా పర్వాలేదు, ఎన్ని వచ్చినా 100 కాల్స్ వచ్చినా నేను భయపడినండి. అసలు నేను భయం అనేది నాకు తెలియదు మామూలుగానే. నేను మా అమ్మ నాన్న అయితే నన్ను భయంతో పెంచలేదు. నేను నిజం వైపు ఉన్న వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం భయపడం. సో ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇంకెంతమంది అమ్మాయికి సపోర్ట్ చేసుకున్నా చేసుకోమన్నాడు, వాళ్ళ రైట్ అది. కానీ న్యాయం వైపు ఉన్న వాళ్ళకి ఎప్పుడు నిజమే గెలుస్తుంది కదా, మనం ఖచ్చితంగా గెలుస్తాం. కానీ ఇప్పుడు వచ్చిన కాల్స్ చూసారా, ఎంత పాజిటివ్ గా ఉందండి, ప్రజలకు తెలియట్లేదా? ముఖ్యంగా కరాటే కళ్యాణి గారు కాల్స్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు మా వలి గారికి అప్రిషియేషన్ ఇచ్చిన అందరికి, మాకు ఇంకొంచెం బూస్టింగ్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అంటే నిజం వైపు సత్యం వైపు నిలబడి మరింత గట్టిగా పోరాటం చేయడానికి ఇది మంచి మనకు బలాన్ని మాకు బలాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా అండి, మీ నమ్మకాన్ని మేము ఒమ్మి చెయ్యం. శేఖర్ భాష గారు అక్కడికి వెళ్ళిపోయారు కదా, ఎవరు ఇష్యూ ఆవిడ మళ్ళీ వచ్చి మాట్లాడుతుందంటే ఆమెకు ధీటుగానే ప్రతి దానికి మేము వీడియో చేస్తూనే ఉంటాం.